గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు జై తెలంగాణ టీవీ. సో మనం తెలంగాణ హిస్టరీ గురించి డిస్కస్ చేయడం జరుగుతుంది. ఆల్రెడీ ప్రీవియస్ లైవ్ క్లాస్లో మనం తెలంగాణ హిస్టరీకి సంబంధించి మొదటి చాప్టర్ని ఎలాబొరేట్గా డిస్కస్ చేయడం జరిగింది. సో మనం ఇవాల్టి క్లాస్లో అంటే తెలంగాణకు సంబంధించినటువంటి విషయాల్లో రెండవ చాప్టర్ గురించి ఇవాళ డిస్కస్ చేయడం జరుగుతుంది. యాక్చువల్లీ మనకి మొత్తం ఏన్షియంట్ తెలంగాణ హిస్టరీ, మిడీవల్ తెలంగాణ హిస్టరీ, మోడర్న్ తెలంగాణ హిస్టరీ అన్నాం. కాబట్టి ఇప్పుడు మనం రెండవ చాప్టర్ని ఇవాల్టి సెషన్లో ముగించుకుందాం. యాక్చువల్లీ నేను రెండవ చాప్టర్కి ఇచ్చినటువంటి ఆ చాప్టరైజేషన్ ఏంటంటే శాతవాహన పూర్వయుగము. ఇక్కడ కొంచెం చాలామందికి డౌట్ వస్తుంది, సార్ ఏదైనా ఉంటే శాతవాహనులైనా ఉండాలి లేకపోతే కాకతీయులైనా ఉండాలి. ఇక్కడ మీరు ఇచ్చిన చాప్టరైజేషన్ శాతవాహన పూర్వయుగము అని ఎందుకన్నామంటే, మీరు ఎప్పుడైనా గుర్తుంచుకోండి మిత్రులారా, ఏదైనా ఒక వంశం పరిపాలిస్తే ఆ వంశం పేరు ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు శాతవాహనులు పరిపాలించారనుకోండి, నేను ఆ చాప్టర్కి శాతవాహనులు అని ఇస్తాను. అదే మన కాకతీయులు పరిపాలించారనుకోండి, కాకతీయులు అని ఇస్తాను. మనకు అట్లా కాకుండా కుతుబ్ షాహీలు పరిపాలించుకోండి, ఆ కుతుబ్ షాహీలను ఇస్తాను. కానీ నా చాప్టరైజేషన్ ఇక్కడ నేను శాతవాహన పూర్వయుగము అని ఎందుకన్నానంటే, శాతవాహనులు రావడానికంటే ముందు అంటే తెలంగాణ చరిత్రలో శాతవాహనుల శతాబ్దం స్టార్ట్ అవ్వడానికంటే ముందు కొన్ని చిన్న చిన్న రాజ్యాలు తెలంగాణను పరిపాలించాయి. ఇప్పుడు చిన్న చిన్న రాజ్యాలన్నిటికీ చాలా రాజ్యాలు పరిపాలించాయి కాబట్టి దానికి ఒక పేరు ఇవ్వడం అనేది కొంచెం చరిత్రకారులకి కష్టతరమవుతుంది. కాబట్టి నేను సింపుల్గా దీన్ని శాతవాహనుల పూర్వయుగం అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. ఓకేనా? అయితే ఇక్కడ దీనికి కొంచెం ఇండియన్ జాగ్రఫీ కొంచెం లింక్ ఉంటుందండి. ఇండియన్కి సంబంధించిన జాగ్రఫీ కానీ, కొంచెం హిస్టరీ కానీ, కొంచెం ఎకానమీ కానీ ఉంటుంది. మనం కాస్త భారతదేశ చరిత్రను అవగాహన చేసుకొని భారతదేశ చరిత్ర ప్రకారం దీన్ని ఒకసారి గమనించాలి. మనకి కరెక్ట్గా 600 BCలో మనకు ఉత్తర భారతదేశంలో షోడశ మహాజనపదాలు, యాక్చువల్లీ షోడశ మహాజనపదాలు అంటే 16 గొప్ప రాజ్యాలు వెలిశాయి. అంటే అక్కడ మౌర్యులు ఏర్పడడానికంటే ముందు 16 గొప్ప రాజ్యాలు ఎలా ఏర్పడ్డాయో, ఇక్కడ శాతవాహనులు రావడానికంటే ముందు కొన్ని రాజ్యాలు ఏర్పడ్డాయి. నేను ఇక్కడ శాతవాహనులు రావడానికంటే ముందు కొన్ని రాజ్యాల గురించి ఈ క్లాస్లో డిస్కస్ చేస్తాను. మనకి ఇండియన్ హిస్టరీలో అయితేనేమో 16 షోడశ మహాజనపదాలు ఉంటాయి. మీ అందరికీ తెలుసు, మగధ రాజ్యమని, మల్లు రాజ్యమని, చెంప రాజ్యమని, గాంధార రాజ్యమని, కాంబోజా రాజ్యమని. అంటే ఉత్తర భారతదేశంలో కొన్ని రాజ్యాలు, వాయువ్య భారతదేశంలో కొన్ని రాజ్యాలు, అట్లే దక్షిణ భారతదేశంలో ఉండే రాజ్యాల గురించి డిస్కస్ చేస్తాను. అయితే మనకి ఈ లింక్ ఎక్కడ దొరికింది సార్? శాతవాహన పూర్వయుగంలో ఒక రాజ్యం గురించి డిస్కస్ చేస్తాం. ఆ మొదటి రాజ్యం ఏంటంటే అస్మక రాజ్యము. కొన్ని అకాడమీ పుస్తకాల్లో అస్సక రాజ్యం అని కూడా ఉందమ్మా. సో కాబట్టి అస్మక రాజ్యం గురించి నేను తెలంగాణ శాతవాహనుల పూర్వము ఆ చాప్టర్లో డిస్కస్ చేస్తాను. అంటే తెలంగాణను మొట్టమొదటిగా అస్మక రాజ్యము పాలించింది. అస్మక రాజ్యం తర్వాత సబక రాజ్యము, సబక రాజ్యం తర్వాత కోటిలింగాల రాజ్యము. అంటే ఒక 3-4 చిన్న చిన్న రాజ్యాల గురించి, ఆ రాజ్యాన్ని ఎవరు పరిపాలించారు, ఎలా పరిపాలించారు అనేది మనం ఫ్యాక్ట్ మాట్లాడుకుంటే ఆ రాజ్యాల యొక్క చారిత్రక అంశం అనేది మనకి తెలవట్లేదు. చారిత్రక అంశాల గురించి డిస్కస్ చేయట్లేదు. ఎందుకంటే మనకు సరైనటువంటి ఆధారాలు లభించలేదు. మరి సరైనటువంటి ఆధారాలు లభించకపోతే మనం ఎలా తెలుసుకోవాలి సార్ అంటే, మనం కొన్ని మత గ్రంథాల దృష్టికి వెళ్ళాలి. కొన్ని మత గ్రంథాలు అంటే బౌద్ధ గ్రంథాలు కానివ్వండి, జైన గ్రంథాలు కానివ్వండి, టిబెట్ గ్రంథాలు కానివ్వండి, చైనా గ్రంథాలు కానివ్వండి, వైదిక గ్రంథాలు. అంటే ఈ గ్రంథాల్లో ఎక్కడైతే వీటి గురించి ప్రస్తావన ఉందో అవి మాత్రం డిస్కస్ చేయడం జరుగుతుంది. సో తెలంగాణ చరిత్రలో శాతవాహన పూర్వయుగం నుంచి కరెక్ట్గా 1 లేదా 2 మార్కులు వచ్చే అవకాశం ఉంది మిత్రులారా. సో అది మీరు గమనించాల్సినటువంటి అవసరం. సో కాబట్టి అక్కడ మనం ఏ విధంగా అయితే ఉత్తర భారతదేశంలో 16 రాజ్యాలు అన్నామో, ఆ 16 రాజ్యాల్లో ఉత్తర భారతదేశానికి సంబంధించి 13 రాజ్యాలు, వాయువ్య భారతదేశానికి సంబంధించి 2 రాజ్యాలు, గాంధార, కాంబోజా రాజ్యాలు. అవి కాకుండా అంటే 13 ఆ 2 15 రాజ్యాలు ప్లస్ 1 భారతదేశంలో ఏర్పడిన మొట్టమొదటి మనకి మహాజనపదాల్లో ఏకైక జనపదం ఏంటంటే అస్మక రాజ్యము. మనం దీన్నే అస్సక అనేటువంటి రాజ్యాన్ని పిలుస్తాం. నేను ఇవాల్టి క్లాస్లో అస్మక రాజ్యం గురించి డిస్కస్ చేస్తాను. అస్మక రాజ్యం గురించి మనకు రిఫరెన్స్ ఎక్కడ దొరుకుతుంది? ఎందుకంటే స్పష్టమైనటువంటి నిర్వచనం మనకు ఎక్కడా లేదు. వీళ్ళు ఖచ్చితంగా పరిపాలించారు అని చెప్పడానికి సోర్స్ లేవు. ఎందుకంటే మనకి ఇంకా ఆ టైంలో శాసనాలు బయటపడలేదు. కాబట్టి ఏదో కొన్ని మత గ్రంథాలు ఉన్నాయి. ఆ మత గ్రంథాల ప్రకారం మనం ఖచ్చితంగా మీ ఎగ్జామ్లో కూడా ఏ గ్రంథం ప్రకారం అని మాత్రమే అడుగుతాడు. సో కాబట్టి ఏ గ్రంథము మనకు అస్మక రాజ్యం గురించి
సమాచారం ఇస్తుంది. అసలు అస్మక రాజ్యంలో రాజెవరు, ఎలా పరిపాలించారనేది మనం ఈ చాప్టర్లో ఒకసారి చూసుకోవడం జరుగుతుంది. సో మొట్టమొదటిగా నేను శాతవాహనుల పూర్వానికి తెలంగాణలో మనకి అనేక రాజ్యాలు పరిపాలించాయి. ఒక తెలంగాణే కాదండి, కోస్తాంధ్ర, రాయలసీమలో కూడా చిన్న చిన్న రాజ్యాలు ఏర్పడ్డాయి. సో చిన్న చిన్న రాజ్యాలు ఏర్పడ్డాయి కాబట్టి మన కోస్తాంధ్ర, రాయలసీమ మనకు అవసరం లేదు, తెలంగాణ హిస్టరీ డిస్కస్ చేస్తున్నాం కాబట్టి నేను తెలంగాణలో ఉండేటువంటి చిన్న చిన్న రాజ్యాల గురించి డిస్కస్ చేస్తాను. దాంట్లో మొదటి రాజ్యం ఏంటంటే అస్మక రాజ్యము. అస్మక యాక్చువల్లీ దీని రాజధాని పోదన. ప్రస్తుతం మనం బోధన్, మనకు నిజామాబాద్లో వస్తుందండి. ఈ రాజ్యం గురించి ఒకసారి మనం తెలుసుకున్నట్లయితే ఈ రాజ్యానికి సంబంధించినటువంటి చారిత్రక ఆధారాలు ఎక్కడో కూడా బయటపడలేదు. ఎక్కడ బయటపడ్డాయి సార్ అంటే మత గ్రంథాల్లో మాత్రమే బయటపడ్డాయి. సో తెలంగాణ చరిత్ర గురించి తెలుసుకోవాలి అంటే శాతవాహనులు ఎవరు, ఎక్కడి నుంచి వచ్చారంటే ముందు దానికన్నా ముందు ఎవరు పరిపాలించారనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. సో దాన్ని మనం ఆధారంగా చేసుకొని మనం రాజ్యాల గురించి డిస్కస్ చేయాలి. సో మొదట అస్మక రాజ్యంలో మనకు ఒక 3 గ్రంథాలు మనకి అస్మక రాజ్యం గురించి వివరణ ఇస్తున్నాయి. ఒకటి జైన గ్రంథము, రెండోది బౌద్ధ గ్రంథము, మూడోది వైదిక గ్రంథాలు. అంటే ఈ గ్రంథాల్లో ఈ రాజ్యం గురించి బయటపడింది, చరిత్ర బయటపడిందండి. సో తెలంగాణ చరిత్రను అధ్యయనం చేయాలి అంటే శాతవాహన పూర్వం గురించి, అస్మక రాజ్యం గురించి తెలుసుకోవాలంటే నువ్వు సరాసరిగా ఈ గ్రంథాల దగ్గరికే వెళ్ళాలి. ఏం చెప్తున్నాయి గ్రంథము? నేను మొదటగా జైన గ్రంథాన్ని తీసుకున్నాను. యాక్చువల్లీ జైన గ్రంథానికి సంబంధించి మనకి ఏం చెప్తుందంటే ఈ అస్మక రాజ్యాన్ని ఋషభనాథుడు పరిపాలించాడంట. ఋషభనాథుడు తర్వాత గోమటేశ్వరుడు, అతని కొడుకు గోమటేశ్వరుడు పరిపాలించారని, తర్వాత గోమటేశ్వరుడినే యాక్చువల్లీ గోమటేశ్వరుడు అంటే నథింగ్ బట్ బాహుబలి అని పిలుస్తారండి అతన్ని. మనం గోమటేశ్వర ఆలయము శ్రావణ బెలగలో చూస్తాం. సో తెలంగాణ రాష్ట్రంలో మనకు అస్మక రాజ్యం గురించి తెలుసుకోవాలంటే జైన గ్రంథం ఏం చెప్తుందంటే ఈ అస్మక రాజ్యాన్ని ఎవరు పరిపాలించారంటే ఋషభనాథుడు పరిపాలించారు. మీకు కొంచెం అర్థం కావాలి ఎవరి ఋషభనాథుడు. ఇగో మీరు ఇండియన్ హిస్టరీలో చూసినట్లయితే జైన గ్రంథంలో మొట్టమొదటి మతస్థాపకుడు ఎవరంటే ఋషభనాథుడు. సో ఆయన పరిపాలించినట్లు మనకి జైన గ్రంథం చెప్తుంది. ఆయన తర్వాత ఆయన కొడుకు గోమటేశ్వరుడు వచ్చాడు. ఇటీవల అడిగిన ప్రశ్న, గోమటేశ్వరుడికి మరొక పేరేంటి? బాహుబలి అని పిలుస్తారండి. యాక్చువల్లీ మీరు బాహుబలి విగ్రహాన్ని శ్రావణ బెలగలో చూడొచ్చు, కర్ణాటకలో ఉంటుందండి. దాదాపు 56.5 అడుగుల ఎత్తున్నటువంటి ఈ విగ్రహం, అది 10వ శతాబ్దంలో మనకి చాముండరాయలు అనేటువంటి ఒక మైసూరు ప్రధానమంత్రి దాన్ని నిర్మించాడండి. సో 10వ శతాబ్దంలో గోమటేశ్వరుడు ఆ విగ్రహం నిర్మించాడంటే అసలు ఎక్కడి నుంచి వచ్చాడు ఈ గోమటేశ్వరుడు అంటే ఇగో అస్మక రాజ్యం గురించి వచ్చాడని చెప్పేసి మనకి జైన గ్రంథాలు చెప్పడం జరుగుతుంది. సో కాబట్టి అస్మక రాజ్యం ప్రకారము మనకి జైన గ్రంథాల ప్రకారం చూసినట్లయితే ఋషభనాథుడు తర్వాత అతని కొడుకు గోమటేశ్వరుడు పరిపాలించాడని, తర్వాత ఇదే అస్మక రాజ్యాన్ని మనకి భరతుడు పరిపాలించాడని. అస్మక రాజ్యంలో గోమటేశ్వరుడు యొక్క సోదరుడే భరతుడు అని చెప్పేసి మనకి జైన గ్రంథం చెప్తుంది. సో ఆయన పరిపాలించాడు. అంటే ఓవరాల్గా మనం చిన్నప్పటి నుంచి ఆ 4వ తరగతి 5వ తరగతిలో చదువుకున్నటువంటి కాన్సెప్ట్ ఏంటంటే భారతదేశాన్ని భరతుడు పరిపాలించాడు, అందుకనే ఈ దేశానికి భారతదేశం అనే పేరు వచ్చిందనే కాన్సెప్ట్ మనం చిన్నప్పటి నుంచి తెలుసుకుంటున్నాం. సో కాబట్టి ఇక్కడ ఏంటంటే జైన గ్రంథాల ప్రకారం అస్మక రాజ్యాన్ని చాలా గొప్ప రాజు అయినటువంటి భరతుడు పరిపాలించాడంట, అందుకనే ఈ దేశానికి భారతదేశం అనేటువంటి పేరు వచ్చిందని మనకి జైన గ్రంథాలు చెప్తున్నాయి. చరిత్ర వీటిని పూర్తిగా నమ్మదు. చరిత్ర కావాల్సింది ఏంటంటే సోర్స్ కావాలి. ఏంటి నిజంగా పరిపాలించాడా? కొంతమంది చరిత్రకారులు ఏమంటారంటే అసలు భరతుడు అనే క్యారెక్టరే లేదని కొంతమంది అంటారు. జైన గ్రంథాలు ఏమంటాయంటే భరతుడు ఉన్నాడు. ఎలా ఉన్నాడు? ఇగో గోమటేశ్వరుడు యొక్క సోదరుడే. ఎవరి గోమటేశ్వరుడు? ఇగో ఋషభనాథుడు యొక్క కుమారుడు. ఎవరి ఋషభనాథుడు? ఇగో జైన గ్రంథ స్థాపకుడు. అంటే మనకి మత గ్రంథాలు చెప్తున్నాయి. సో మత గ్రంథాల ప్రకారం మాత్రమే మనల్ని ఎగ్జామ్లో అడుగుతాడు. ఇంటర్వ్యూ ఉంటే ఎలాబరేట్గా అడుగుతాడు, డిస్కస్ చేయాల్సి ఉంటుంది. ఇంటర్వ్యూ లేదు కాబట్టి మనకి భరతుడు పరిపాలించాడు కాబట్టి ఈ దేశానికి భారతదేశం అనే పేరు వచ్చింది, దట్స్ ఆల్. అందుకనే ఈరోజు మన భారతదేశము అని అంటున్నాం. ఏ గ్రంథం ప్రకారం అని అడుగుతాడు? జైన గ్రంథం ప్రకారం. ఒక జైన గ్రంథంలోనే చెప్తుందండి భరతుడు అనే క్యారెక్టర్, మరి ఎక్కడా మనకి లేదనమాట. సో ఈ విధంగా మనకి భారతదేశం అనే పేరు వచ్చినటువంటి విషయాన్ని కూడా మనం గమనించి ఉండాలి. అదేవిధంగా ఇంకొక విషయం నేను ఇందాక ఒకటి చెప్పాను, 10వ శతాబ్దంలో మనకి శ్రావణ బెలగల అనేటువంటి ఒక ఏరియా పేరండి, ఇది మన కర్ణాటకలో వస్తుంది.
ఆ 10వ శతాబ్దంలో ఈ గోమటేశ్వరుడు, నేను ఇందాక ఎవరైతే బాహుబలి అన్నానో ఆయన విగ్రహాన్ని 56.5 అడుగుల ఎత్తులో చాముండరాయులు అనేటువంటి ఒక మైసూర్ మహారాజుకు సంబంధించిన ఒక మంత్రి నిర్మించినట్టు మనకి చెప్తుంది. అయితే ఆయన ఏం చెప్తున్నాడంటే 10వ శతాబ్దంలో ఆయన వేసుకున్నటువంటి ఇన్స్క్రిప్షన్ శాసనాల్లో ఆయన ఏమని చెప్పుకున్నాడంటే ఆ చాముండరాయలు నేను ఇదే విగ్రహాన్ని అస్మక రాజ్యంలో చూశానని తన శాసనంలో చెప్పుకున్నాడు. ఓహో, దీన్ని బట్టి అస్మక రాజ్యంలో మనకి గోమటేశ్వరుడు మరియు అతని సోదరుడు భరతుడు పరిపాలించినట్టు ఒక సోర్స్ అనేది తెలుస్తుంది. అంటే ఓవరాల్గా జైన గ్రంథాల ప్రకారము అస్మక రాజ్య స్థాపకుడు ఎవరంటే ఋషభనాథుడు. దీన్ని క్రొనలాజికల్ ఆర్డర్లో పెట్టండి అంటే మీరు ఏం చేస్తారంటే ఋషభనాథుడు, తర్వాత కొడుకు గోమటేశ్వరుడు, తర్వాత అతని సోదరుడు భరతుడు వచ్చాడు. మిమ్మల్ని భరతుడు వచ్చాడంటే భారతదేశాన్ని భరతుడు పరిపాలించడం వల్ల ఆ పేరు వచ్చింది. ఏ గ్రంథం ప్రకారము? జైన గ్రంథం ప్రకారం. దట్స్ ఆల్. అంతకంటే ఎక్కువ మనల్ని ప్రశ్న అడిగే అవకాశం లేదు. ఇది అస్మక రాజ్యం గురించి నేను చెప్పాను. ఒక రాజ్యం గురించి ఒక గ్రంథం కాదు, అనేక గ్రంథాలు అనేక రకమైనటువంటి నిర్వచనాలు ఇచ్చాయి. సరే, వీటిలో ఏటి నమ్మాలి, ఏటి ప్రామాణికంగా తీసుకోవాలని చెప్పడానికి మన దగ్గర ఆన్సర్ లేదు. మనం ఏ ప్రామాణికంగా తీసుకోవాలి సార్ అంటే ఖచ్చితంగా ఏ గ్రంథం ఏం చెప్తుందో అని మాత్రమే ఎగ్జామ్లో అడుగుతాడు. ఇప్పుడు నేను జైన గ్రంథం అని చెప్పాను, తర్వాత నేను బౌద్ధ గ్రంథాలు తీసుకుంటున్నాను అంటే మనకు అస్మక రాజ్యం గురించి బౌద్ధ గ్రంథంలో కూడా రెఫరెన్స్ దొరికింది. బౌద్ధ గ్రంథంలో ఒక చిన్న 3 గ్రంథాల గురించి నేను డిస్కస్ చేస్తాను. ఒకటి మనకి చుల్లా కళింగ అనేటువంటి జాతకంలో అస్మక రాజు ఒక కళింగ రాజును ఓడించాడని చెప్పబడింది. అంటే జాతక కథలు ఉంటాయి మనకి బౌద్ధ మతంలో, మీకు ఇండియన్ హిస్టరీలో ఎలాబరేట్గా వస్తుంది. సో బౌద్ధ మతం గురించి ఆ బౌద్ధ మతంలో జాతక కథలు ఉంటాయి. దాంట్లో చుల్లా కళింగ అనేటువంటి ఒక జాతక పుస్తకాన్ని రిఫర్ చేసినట్లయితే దాంట్లో అస్మక రాజంట ఒక కళింగ రాజుని ఓడించాడు. విచిత్రం ఏంటంటే ఆ రాజు ఎవరో తెలియదు, సోర్స్ లేదు. ఒకళ్ళు ఒక విధంగా చెప్పారు, ఇంకొకరు ఒక విధంగా చెప్పారు. మొత్తానికైతే అస్మక రాజు కళింగ రాజును ఓడించాడంటే ఏ రాజ్యం ఉన్నట్లు? అస్మక రాజ్యం ఉన్నట్లు. ఎవరు చెప్తున్నారు? చుల్లా కళింగ అనేటువంటి జాతకం చెప్తుంది. ఇదొక బౌద్ధ గ్రంథం అండి. నెక్స్ట్ ఇంకోటి కూడా సుత్తినివత అనేటువంటి బౌద్ధ గ్రంథం ఏం చెప్తుందంటే భావరి అనేటువంటి ఒక పోదనకు చెందినటువంటి ఒక బ్రాహ్మణుడు తన 16 మంది శిష్యులతో కలిసి బౌద్ధ మతాన్ని అస్మక రాజ్యంలో తీసుకున్నట్లు మనకి ఒక రిఫరెన్స్ దొరుకుతుంది. యాక్చువల్లీ మనకి కోసలకు సంబంధించినటువంటి ఒక బ్రాహ్మణుడు ఉండేవాడండి, అతను భావరి. అతను యాక్చువల్లీ వలస వచ్చాడు. ఎక్కడికి వచ్చాడు? తెలంగాణలో అస్మక రాజ్యానికి వచ్చి ఇక్కడ 16 మంది శిష్యులతో కలిసి మనకి బౌద్ధ మతాన్ని తీసుకున్నట్లుగా మనకి సుత్తనివత అనేటువంటి బౌద్ధ గ్రంథం చెప్తుంది. అంటే ఇక్కడ ఆయన తీసుకుంది ఎక్కడ అనేది మెయిన్ ఇంపార్టెంట్ అండి. ఎక్కడ తీసుకున్నాడు? అస్మక రాజ్యం. ఓహో, దీన్ని బట్టి తెలంగాణలో శాతవాహనుల కంటే ముందు కూడా అస్మక రాజ్యం ఉంది. దట్స్ ఆల్. ఆ పాయింట్ని మీరు చాలా జాగ్రత్తగా గమనించాలి. ఇదే కాకుండా ఇంకొక విషయం కూడా ఉందండి బౌద్ధ గ్రంథంలో. ఇంకొక విషయం ఏం చెప్తుందంటే విమానవత్తు అనేటువంటి ఒక గ్రంథం. ఈ గ్రంథం ఏం చెప్తుందంటే బుద్ధుడు శిష్యుడైనటువంటి మహాకాత్యాయనుడు అస్మక రాజుకి బౌద్ధ మతాన్ని స్వీకరించాడట. ఈ బుక్లో రాసింది, ఈ గ్రంథంలో రాసింది. ఏం చెప్తుందంటే బుద్ధుడికి చాలామంది శిష్యులు ఉన్నారు. ఉపాలి ఉన్నాడు, ఆనందుడు ఉన్నాడు, అట్లనే మహాకాత్యాయనుడు అంటే ఇంకొక శిష్యుడు ఉన్నాడు. ఇతరంట దక్షిణ భారతదేశంలో అస్మక రాజ్యానికి వచ్చి ఇక్కడ అస్మక రాజుకి బౌద్ధ మతాన్ని స్వీకరించినట్లుగా మనకి విమానవత్తు అనేటువంటి గ్రంథం చెప్తుంది. సో కాబట్టి మై డియర్స్, ఇక్కడ విషయం ఏంటంటే మీరు బాగా గమనించాల్సింది ఏ గ్రంథము ఏ విషయాలు అస్మక రాజ్యాన్ని గురించి చెప్తున్నాయి. దట్స్ ఆల్. అంతే, అంతకంటే ఎక్కువ అడగడు. చుల్లా కళింగ జాతకం ఏం చెప్తుంది? విమానవత్తు గ్రంథం ఏం చెప్తుంది? సుత్తానివత అనేటువంటి గ్రంథం ఏం చెప్తుంది? ఇప్పుడు సుత్తానివత అన్నాం అనుకోండి, భావరి గుర్తుంచుకోవాలి. చుల్లా కళింగ జాతం అనుకోండి, అస్మక రాజు ఒక కళింగ రాజుని యుద్ధంలో ఓడించాడట, అది మాత్రం చెప్తుంది. అంటే నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే విమానవత్తు గ్రంథం ఇదేం చెప్తుంది అంటే బుద్ధుడు శిష్యుడైనటువంటి మహాకాత్యాయనుడు. అంటే ఇప్పుడు మేము అడిగే ప్రశ్న ఏంటంటే దక్షిణ భారతదేశంలో తెలంగాణలో బౌద్ధ మతాన్ని బాగా వ్యాప్తి చేసినటువంటి వ్యక్తి ఎవరు? అలా ఆయన అడగొచ్చు. అస్మక రాజుకి విచిత్రం ఏంటంటే రాజు పేరు తెలకపోవడం అండి. ఒక ఆయన ఋషభనాథుడు అన్నాడు, ఇంకొక పేరు అన్నాడు, రకరకాల పేర్లు అన్నారు. కాబట్టి సో ఇక్కడ మనం ఆ యొక్క అస్మక రాజుకి ఎవరు బౌద్ధ మతాన్ని బోధించారనేది చాలా ఇంపార్టెంట్. మీ అందరికీ తెలుసు, క్రీస్తు పూర్వము మనకి 6వ శతాబ్దంలో బౌద్ధ మతం అనేది మనకి ఉత్తర భారతదేశంలో మనకి స్టార్ట్ అయిందని చెప్పుకోవచ్చు. ఎవరు? గౌతమ బుద్ధుడు మనకి బాగా గుర్తొస్తాడు. గౌతమ బుద్ధుడు అసలు పేరు ఏం పేరు? సిద్ధార్థుడు.
మనం బౌద్ధ మతాన్ని స్థాపించినటువంటి గౌతమ బుద్ధుడు మీ అందరికీ తెలుసు. గౌతమ బుద్ధుడి జీవితంలో 5 సంఘటనలు జరిగాయి. 1 జననము, 2 సంబోధి, 3 రెండోది మహాభినిష్క్రమణ, 3వది సంబోధి, 4వది ధర్మచక్ర పరివర్తన, 5వది మహానిర్యాణం. ఈ 5 సంఘటనల ఆధారంగా గౌతమ బుద్ధుడు 80 ఏళ్ల పాటు బౌద్ధ మతంలో ఉండేటువంటి విలువలన్నింటినీ కూడా తీసుకొచ్చాడు. ఆ మతం యొక్క గొప్పతనం తన తర్వాత వచ్చినటువంటి శిష్యులు ప్రపంచ నలుమూలల్లో కూడా చెప్పడం జరిగింది. ఏంటి బౌద్ధ మతం యొక్క గొప్పతనం ఏంటి, తర్వాత ఆయన శిష్యులు ఎవరు, ఇవన్నీ కూడా. సో దాంట్లోంచి వచ్చిన ఒక శిష్యుడే ఈ అస్మక రాజుకి బౌద్ధ మతాన్ని బోధించినట్లు మనకి ఏ జాతకం చెప్తుంది సార్ అంటే, ఏ గ్రంథం చెప్తుంది అంటే విమానవత్తు అనేటువంటి ఒక గ్రంథం చెప్పడం జరుగుతుంది. ఇది బౌద్ధ గ్రంథం. అంటే అస్మక రాజ్యాన్ని గురించి జైన గ్రంథం ఒక మాట చెప్తుంది, బౌద్ధ గ్రంథం ఒక రకంగా చెప్తుంది. మరి భారతదేశంలో మొట్టమొదటిగా పుట్టినటువంటి మతం ఏంటయ్యా సార్ అంటే వైదిక మతము. వైదిక మతంలో మనకు అనేక గ్రంథాలు ఉన్నాయి, వాటిని వైదిక గ్రంథాలు అంటారు. మీకు వైదిక మతం అనగానే మనకి ఆర్యులు గుర్తొస్తారు. మోస్ట్ ఇంపార్టెంట్. మనం ఆర్యులను 2 భాగాలుగా చేసుకున్నాము. 1500 BCలో ఋగ్వేద కాలం అని, 1000 BCలో మలివేద కాలం అని డిస్కస్ చేసాం. అట్లనే ఇక్కడ ఉండేటువంటి విషయం ఏంటంటే మనకి వైదిక గ్రంథాలైనటువంటి మీ అందరికీ తెలుసు, వేదాలు కానివ్వండి, బ్రాహ్మణాలు కానివ్వండి, అరణ్యకాలు కానివ్వండి, ఉపనిషత్తులు కానివ్వండి, ఉపవేదాలు కానివ్వండి, వేదాంగాలు కానివ్వండి, నెక్స్ట్ ఇకపోతే ఇతిహాసాలు కానివ్వండి, ఇవన్నీ కూడా మనకి ఒక 7-8 అన్నీ కూడా మనకు వైదిక మతంలో చాలా చాలా ఇంపార్టెంట్. ఆ వైదిక మతంలో ఉండేటువంటి కొన్ని గ్రంథాలు మనకి ఎవరి గురించి సోర్స్ ఇస్తున్నాయి సార్ అంటే ఇగో అస్మక రాజు గురించి ఎలాబొరేట్గా డిస్కస్ చేస్తుంది. ఏం చెప్తుంది అస్మక రాజ్యం గురించి? వైదిక గ్రంథంలో ఒక రకమైనటువంటి పురాణాలు మనకి మొత్తం 18 పురాణాలు అంటాం. ఓకేనా, మొత్తం 18 పురాణాలు ఉన్నాయి. దాంట్లో విష్ణు పురాణం గురించి కొంచెం తెలుసుకోవాలి. అంటే విష్ణు పురాణంలో అస్మక రాజ్యం గురించి వచ్చింది. ఏమని రాసిందంటే విష్ణు పురాణంలో కోసల రాజ్యం నుంచి వచ్చిన 2 ఇక్ష్వాక వంశ రాకుమారులు గోదావరి తీరంలో 2 రాజ్యాలు ఏర్పరిచారంట. అంటే దక్షిణ భారతదేశంలో డైరెక్ట్గా అస్మక రాజ్యం లేదండి. కోసల నుంచి ఒక 2 యువకులు వచ్చారు, 2 అన్నదమ్ములు వచ్చి గోదావరి తీరంలో 2 రాజ్యాలను ఏర్పాటు చేశారని మనకి అక్కడ డిస్కస్ చేయడం జరుగుతుంది. ఆ 2 రాజ్యాలు ఎక్కడ డిస్కస్ అంటే ఏ తీరంలో ఏర్పాటు చేశారు, ఎవరు అనేది. నెంబర్ 1 అంటే అస్మక అనేటువంటి ఒక యువరాజు మనకి అస్మక రాజ్యాన్ని స్థాపించాడని. ఆ గోదావరి తీరంలో అస్మక అంటే మనకి విష్ణు పురాణం ఏం చెప్తుందంటే వీళ్ళు కోసల నుంచి వచ్చారంట. కోసల నుంచి మనకి ఈ ప్రాంతానికి వచ్చి మనకి ఇక్కడ అస్మక రాజ్యాన్ని స్థాపించినట్లుగా మనకి చరిత్ర చెప్తుంది. అట్లనే మూలకుడు అనేటువంటి ఇంకొక సోదరుడు, ఇద్దరు సోదరులండి, వీళ్ళిద్దరూ వచ్చి మనకి మూలక రాజ్యాన్ని స్థాపించారు. మనకి మూలక రాజ్యం అంటే ఔరంగాబాద్లో వస్తుందండి, ప్రతిష్టానపురం దాని రాజధాని. ఇప్పుడు అస్మక రాజ్యము నెక్స్ట్ మూలక రాజ్యము. మనకు మూలక రాజ్యం ఇంపార్టెంట్ కాదు, ఎందుకంటే నేను 16 మహాజనపదాల్లో అస్మక రాజ్యం అన్నాను కాబట్టి అస్మక రాజ్యం ఎక్కడి నుంచి వచ్చాడు, అస్మకుడు అనే రాజు దీన్ని నిర్మించాడు కాబట్టి ఈ రాజ్యానికి ఏ పేరు వచ్చింది సార్ అంటే అస్మక రాజ్యము. దట్స్ ఆల్. రాజధాని ఏంటి? పోదన్, ప్రస్తుతం బోధన్ అంటారు, మనకు నిజామాబాద్ కిందికి వస్తుంది అని ఎవరు చెప్తున్నారు? విష్ణు పురాణం చెప్తుంది. నేను చెప్పాను వైదిక గ్రంథాలు ఒక్కొక్కటి ఒక్కో సోర్స్ ఇచ్చాయి. అట్లనే ఇంకోటి ఏంటంటే మూలకుడు తర్వాత మనకి ఈ విధంగా అంటే ఓవరాల్గా మనకు తెలుసుకున్న విషయం ఏంటంటే అస్మక రాజ్యాన్ని మనకి సంబంధించి 3 రకాలైనటువంటి మతాలు డిస్కస్ చేస్తున్నాయి. 3 రకాల మతాలు 3 వేరుగా చెప్పాయి. జైన మతము ఒక రకంగా చెప్పింది భరతుడు అన్నది, నీకు బౌద్ధ గ్రంథము ఒక రకంగా చెప్పింది, నీకు వైదిక మతం ఒక రకంగా చెప్పింది. సో 3 పొంతనగా ఉన్నాయి కాబట్టి అసలు నిజంగా అస్మక రాజ్యాన్ని స్థాపించిన వ్యక్తి ఎవరు? చారిత్రక సమాచారం లేదు మనకి. మరి చారిత్రక సమాచారం లేనప్పుడు ఏం చేయాలి సార్? చారిత్రక సమాచారం లేనప్పుడు మనకి ఏది సోర్స్ ఉందో వాటి మించే ప్రశ్న అడుగుతాడు. బావరి ఏ మతం గుర్తు రావాలి నీకు? బౌద్ధ మతం గుర్తు రావాలి. నీకు భరతుడు జైన మతం గుర్తు రావాలి. అలా కాదు 2 వ్యక్తులు కోసల నుంచి వచ్చారు, ఎవరు చెప్తున్నారు నీకు? విష్ణు పురాణం చెప్తుంది. ఇప్పుడు నీకు విష్ణు పురాణం కోసల నుంచి 2 వ్యక్తులు వచ్చారని చెప్పింది. ఒక ఆయనేమో అస్మకుడు, ఇంకొక ఆయనేమో మూలకుడు. అస్మకుడేమో గోదావరి తీరంలో అస్మక రాజ్యాన్ని స్టార్ట్ చేస్తే మూలకుడేమో ప్రతిష్టానపురాన్ని రాజధానిగా చేసుకుని పైతాన్ అంటారు రాజధాని, దాన్ని చేసుకుని అక్కడ ఒక రాజ్యాన్ని ఏర్పాటు చేశాడు.
అని అంటే రకరకాలైనటువంటి సోర్స్ ఉంది. ఇది మనకి అస్మక రాజ్యం గురించి ఉండేటువంటి డీటెయిల్స్. మిమ్మల్ని ప్రశ్న, అస్మక రాజ్యాన్ని స్థాపకుడు ఎవరిని అడగడండి డైరెక్ట్గా, ఏ మతం ప్రకారం స్థాపకుడు అని అడుగుతాడు. ఇవి చాలా గమనించాలి మిత్రులారా. ఇక తెలంగాణ శాతవాహన పూర్వయుగం గురించి అంటే శాతవాహనుల గురించి సంబంధించిన ఈ విషయాల గురించి మనం అస్మక రాజ్యం అయిపోయిన తర్వాత ఇంకో చిన్న చిన్న రాజ్యాలు ఉన్నాయండి తెలంగాణలో. నేను ఒక 2 రాజ్యాలను తీసుకున్నాను. ఒకటి సబక రాజ్యము, ఇంకొకటి కోటిలింగాల రాజ్యం. అంటే ఒక ప్రాంతంలో అస్మక రాజ్యము, ఇంకొక ప్రాంతంలో కోటిలింగాలు, ఇంకొక ప్రాంతంలో అస్మక రాజ్యము. ఈ 2 రాజ్యాల గురించి డిస్కస్ చేస్తే మనకు ఒక చిన్న చాప్టర్, ఇది ఫస్ట్ ఈ 2వ చాప్టర్ కంప్లీట్ అయిపోతుంది. అంటే వీళ్ళ ద్వారానే ఎవరు వచ్చి ఉంటారు, శాతవాహనులు వచ్చి ఉంటారు, ఒక చిన్న థియరీ అర్థమవుతుంది మనకి. సో నేను ఇక్కడ సబక రాజ్యాన్ని గమనించినట్లయితే మనకి పెద్దపల్లి జిల్లాలో పెద్ద బంకూర్ మరియు ధూళికట్ట అనే ప్రాంతంలో ఈ రాజ్యానికి సంబంధించిన కొన్ని అవశేషాలు బయటపడ్డాయి. ఎలా బయటపడ్డాయంటే ఇక్కడ కొన్ని నాణ్యాలు లభించాయి, కాయిన్స్. భారతదేశంలో మొట్టమొదటిగా పంచమార్కుడు కాయిన్స్ అన్నాను నేను. వీటిని తెలంగాణ భాషలో విద్దాంక నాణ్యాలు అని పిలుస్తారు. అంటే భారతదేశంలో ఏ విధంగా అయితే మొట్టమొదటిగా కాయిన్స్ బయటపడ్డాయో ఆ కాయిన్స్ని బట్టి కూడా, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక కాయిన్ దొరికిందనుకోండి, ఆ కాయిన్ మీద సోర్స్ ఉందనుకోండి, ఓకే ఈ సోర్స్ ప్రకారం ఒక రాజు ఎక్స్ అనే రాజు పేరు ఉంది, దీన్ని బట్టి ఈ కాలంలో ఎక్స్ అనే రాజు పరిపాలించాడు. లేదా ఒక రాజు యొక్క బొమ్మ ఉంది, ఓకే ఈ బొమ్మ ఈ రాజుదే కాబట్టి ఈ రాజే పరిపాలించాడు. అంటే మనకి డైరెక్ట్గా ఎవరు పరిపాలించారు అని చెప్పడం కష్టమవుతుంది కాబట్టి అక్కడ కొన్ని అవశేషాలు బయటపడ్డాయి, కొన్ని వస్తు అవశేషాలు బయటపడ్డాయి. నీకు ఎప్పుడైతే వస్తు అవశేషాలు బయటపడ్డాయో ఆ వస్తు అవశేషాల ద్వారా అక్కడ ఎవరు పరిపాలించారనేది మనకి ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా పురావస్తు శాస్త్రవేత్తలు ఐడెంటిఫై చేస్తారు. మీ అందరికీ తెలిసి ఎలా చేస్తారు, కార్బన్ డేటింగ్, C14 దాని యొక్క జీవితకాలాన్ని చూస్తారు, ఆ టైంలో ఎవరున్నారో చూస్తారు, దాన్ని బట్టి ఎవరు పరిపాలించారు. మరి మనకున్నటువంటి సబక రాజ్యము అంటే ప్రస్తుతం జగిత్యాల కిందికి వస్తుందండి. మనకి ధూళికట్ట, పెద్ద బంకూరు ఆ ప్రాంతంలో వస్తుంది. ఆ టైంలో మనకి అక్కడ కొన్ని నాణ్యాలు బయటపడ్డాయంట, కాయిన్స్ బయటపడ్డాయి. ఆ కాయిన్స్ ఏంటంటే అక్కడ నాణ్యాల పైన శీలకుడు అనే పేరు రాసి ఉందండి. ఎవరో తెలియదు, శీలకుడు ఎవరో తెలియదు, ఎక్కడి నుంచి వచ్చాడో తెలియదు, చారిత్రక సమాచారం లేదు. అంటే ఒక చిన్న సోర్స్ను బట్టి ఎవరు పరిపాలించారో చెప్తున్నాము. ఎవరు పరిపాలించారు, ఆ కాయిన్స్ మీద శీలకుడు అనే పేరుంది కాబట్టి సబక రాజ్యాన్ని శీలకుడు పరిపాలించారు. సార్ ఇంతకంటే ముందు పరిపాలించిన వారు ఉన్నారా, ఏమో ఉండొచ్చు, తర్వాత ఉన్నారా, ఖచ్చితంగా ఉండొచ్చు. కానీ మనకు దొరికిన సోర్స్ ప్రకారం శీలకుడు ఉన్నాడు కాబట్టి, అంటే శీలకుడు అనే పేరు బయటపడింది. ఆ నాణ్యం మీద శీలకుడు అనే పేరు, రాజు పేరు ఉంది. ఒకసారి అడిగిన ప్రశ్న, ఆ శీలకుడు అనేటువంటి ఆ యొక్క పేరు ఏ లిపిలో ఉంది అని అడిగాడు సార్. బ్రాహ్మీ లిపిలో ఉంది. ఇక్కడ కూడా మనకి డౌటే, ఎవరు రూపొందించారు బ్రాహ్మీ లిపిని తెలియదు. మనకు ప్రాచీన కాలంలో ప్రాకృత, పాలి, బ్రాహ్మీ లిపులు బయటపడ్డాయి. ఎవరు ఉపయోగించారనే తెలియదు. కానీ మనకు ఒక గ్రంథం చెప్తుంది బ్రాహ్మీ లిపిని ఎవరు తయారు చేసి ఉండొచ్చు, లేదా ఎవరు రూపొందించవచ్చు. మనకి ఒక జైన గ్రంథం ఒక స్టేట్మెంట్ ఇచ్చిందండి. జైన గ్రంథ స్థాపకుడు అయినప్పుడు ఋషభనాథుడు, ఆయన యొక్క కూతురి పేరు బ్రాహ్మీ అట. ఆమె బ్రాహ్మీ లిపిని కనుగొందంట. అందుకనే ఆమె పేరు మించే బ్రాహ్మీ లిపి వచ్చిందని మనకు ఎవరు చెప్తున్నారా అంటే జైన గ్రంథం చెప్తుంది. సార్ నమ్మాలా వద్దా మీ ఇష్టం అండి. కానీ ఎగ్జామ్లో బ్రాహ్మీ లిపి గురించి సమాచారం ఏ గ్రంథం ఇస్తుంది, జైన గ్రంథం ఇస్తుంది. దట్స్ ఆల్. అంటే ఋషభనాథుడు కుమార్తె బ్రాహ్మీ అంట, ఆమె లిపిని కనుగొంది కాబట్టి బ్రాహ్మీ లిపి అని చెప్పేసి మనకి ఆ యొక్క జైన గ్రంథాల యొక్క జైన ప్రజల యొక్క నమ్మకం. సో కాబట్టి మిమ్మల్ని ఇక్కడ శీలకుడు అని స్టేట్మెంట్ నేను ఉపయోగించాను కాబట్టి శీలకుడు ఆ పేరు, ఆ నాణ్యాలు బయటపడింది కాబట్టి, సో పెద్ద బంకూర్ మరియు ధూళికట్ట సబక రాజ్యాన్ని పరిపాలించిన మొదటి వ్యక్తి ఎవరై ఉండొచ్చు, ఇగో శీలకుడు పరిపాలించాడు. దట్స్ ఆల్. మిమ్మల్ని ఇంకా డీప్గా గ్రూప్ 1 మెయిన్స్లో మిమ్మల్ని ఇంకా లేకపోతే డిస్క్రిప్టివ్ కాకుండా ఆబ్జెక్టివ్లో మిమ్మల్ని బిట్ రావాలి అంటే ఏ లిపిలో ఉంది, బ్రాహ్మీ లిపి. అదే ఇంటర్వ్యూ ఉంటే బ్రాహ్మీ లిపి యొక్క నేపథ్యం చెప్పండి అంటే సార్ మనకి పూర్తి సమాచారం అయితే లేదు, కానీ జైన గ్రంథాలు అయితే ఇలా చెప్తున్నాయి సార్ అని చెప్పే స్టేట్మెంట్ మనం ఉపయోగించవచ్చు. ఇది మనకి సబక రాజ్యము. అంటే ఇప్పుడు నేను అస్మక రాజ్యము, సబక రాజ్యము రెండింటిని కంప్లీట్ చేశాను. ఇకపోతే మనకి 3వ రాజ్యము, ఈ చాప్టర్లో చిట్ట చివరి రాజ్యము మరియు చాలా చాలా ముఖ్యమైనటువంటి రాజ్యం మిత్రులారా.
ఎందుకంటే మనకి కోటిలింగాలు, ఈ రాజ్యం పేరే కోటిలింగాల రాజ్యము. మనకి జగిత్యాల జిల్లా గోదావరి నది ఒడ్డున ఈ ఈ ఈ రాజ్యము మనకు బయటపడింది. సో అందుకనే కోటిలింగాలు. మరి ఇక్కడ కూడా చాలా చాలా డౌట్స్ ఉన్నాయి సార్. ఎవరు కోటిలింగాల రాజ్య స్థాపన చేశారంటే ఇక్కడ లభించినటువంటి కాయిన్స్, ఇక్కడ కూడా కొన్ని నాణ్యాలు బయటపడ్డాయి. దాదాపు 4000 నాణ్యాల వరకు ఇక్కడ మనకి బయటపడ్డాయి. ఈ 4000 నాణ్యాల్లో మహాతలవర గోపద, మహాతలవర సమగోప అనేటువంటి ఇద్దరి పేర్లు ఉన్నాయి. ఇవి కూడా బ్రాహ్మీ లిపిలో ఉన్నాయి సార్. ఇందాక శీలకుడు అనే పేరు ఏ విధంగా ఉందో ఇక్కడ కూడా మనకి సమపద సమగోపద అనేటువంటి ఇద్దరి పేర్లు కూడా మనకి కనిపిస్తూ ఉన్నాయి. మరి దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు, ఓకే వీళ్ళిద్దరూ మనల్ని కోటిలింగాల రాజ్యాన్ని ఏర్పాటు చేసి ఉండవచ్చు గోదావరి నది ఒడ్డునే. సార్ మీకు డౌట్ రావచ్చు, మరి ఎందుకు నది ఒడ్డునే జరుగుతుంది? నాగరికత ఏర్పడడానికంటే ముందు మానవుడు నదీ తీర ప్రాంతంలోనే జీవనాన్ని కొనసాగించాడు. అప్పటి నుంచి ఇవాల్టి వరకు కూడా నదీ తీర ప్రాంతాలకే మనకి ఎక్కువగా ప్రాముఖ్యత ఇస్తూ ఉంటాం. మీరు ప్రాచీన భారతదేశ చరిత్ర చూడండి, సప్త సింధు ప్రాంతాలలోనే మనకి సింధు ప్రజలు, తర్వాత ఆర్యులు, గంగా మైదాన ప్రజలు వీళ్ళంతా కూడా అక్కడ ఉండడం వచ్చింది. అంటే ఇక్కడ గోదావరి నది ఒడ్డున దగ్గర మనకి కోటిలింగాల రాజ్యస్థాపన జరిగినట్లు ఈ నాణ్యాల పైన పేర్లు ఉంది. అయితే మనకి ఆచార్య పరబ్రహ్మ శాస్త్రి ఒక స్టేట్మెంట్ ఇచ్చాడండి. ఏమని చెప్తున్నాడంటే ఆచార్య పరబ్రహ్మ శాస్త్రి ఇచ్చే నిర్వచనం ప్రకారము తర్వాత వచ్చేటువంటి శాతవాహనులకి ఆధారమైంది. సో దీన్ని ఖచ్చితంగా కొంచెం నమ్మాల్సి ఉంటుంది. మనకి ఆచార్య పరబ్రహ్మ శాస్త్రి ఏమంటున్నాడంటే ఇప్పుడు నేను గోపద సమగోప అని ఇద్దరి పేర్లు చెప్పాను కదా, వీళ్ళిద్దరి దగ్గర శాతవాహనులంట సేనాధిపతులుగా పనిచేశారని, కొంతకాలం తర్వాత శాతవాహనులు వీళ్ళిద్దరిపై దాడి చేసి వీళ్ళిద్దరిని నశింపచేసి శాతవాహన రాజ్యాన్ని స్థాపించారని మనకు ఎవరు చెప్తున్నారంటే ఆచార్య పరబ్రహ్మ శాస్త్రి ప్రకారం చెప్తున్నాడు. కొంచెం ఇది లింక్ అర్థమవుతుంది. ఎందుకంటే మన శాతవాహనుల పూర్వయుగం తర్వాత మనకు వచ్చింది తెలంగాణలో ఎవరంటే శాతవాహనులు. దట్స్ ఆల్. ఓకే శాతవాహనులు వచ్చారంటే వీళ్ళు ఖచ్చితంగా వీళ్ళ దగ్గర పనిచేసే ఉంటారు. మీరు భారతదేశంలో ఏ రాజునైనా ఏ రాజ్యాన్ని గమనించండి మిత్రులారా, ఒక బలమైన రాజు ఉన్నంత వరకే రాజ్యం బలంగా ఉంటుంది. ఎప్పుడైతే ఒక బలహీనమైనటువంటి రాజు వస్తాడో కథం కొలాప్స్. అక్కడ ఉన్నటువంటి ప్రధానమంత్రి కానివ్వండి, సేనాధిపతి ఇద్దరిట్లో ఎవరో ఒకళ్ళు ఆ యొక్క రాజు బలహీన రాజుని చంపేస్తారు, వాళ్ళ రాజ్యాన్ని ఏర్పాటు చేసుకుంటారు. దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఇండియన్ హిస్టరీలో హర్యాంక వంశము, శిశునాగ వంశము, మీకు నంద వంశం అని 3 వంశాలు ఉన్నాయండి. అంటే మగధ రావడానికంటే 3 వంశాలు ఉన్నాయి. అంటే హర్యాంక వంశము చిట్ట చివరి వాడు బలహీన రాజు వచ్చాడు, వెంటనే శిశునాగుడు వచ్చాడు, శిశునాగ వంశం. ఎందుకంటే శిశునాగుడు వాళ్ళపై దాడి చేసి శిశునాగ వంశాన్ని వచ్చాడు. వీళ్ళ తర్వాత వీళ్ళ సంతానం వచ్చింది. శిశునాగ వంశంలో కూడా ఒక బలహీన రాజు వచ్చాడు. ఎప్పుడైతే ఒక బలహీన రాజు వచ్చాడో ఏమంటే మహాపద్మనంద అటాక్ చేశాడు, వాళ్ళని చేసి నందవంశాన్ని స్టార్ట్ చేశాడు. నందవంశం కొన్ని సంవత్సరాలు పరిపాలించింది. తర్వాత ది గ్రేట్ చంద్రగుప్త మౌర్య వచ్చి ధననందుడిని అటాక్ చేసి నందవంశాన్ని నిర్మూలించి మౌర్య వంశాన్ని స్టార్ట్ చేశారు. అంటే చరిత్రలో మీరు ఎక్కడైనా గమనించాల్సిందే విషయం ఏంటంటే ఒక బలమైన రాజు ఉన్నంత వరకే ఆ రాజ్యం గొప్పగా ఉంటుంది. దట్స్ ఆల్. ఎప్పుడైతే బలహీనమైనటువంటి రాజు వస్తాడో కొలాప్స్, తర్వాత ఇంకోటి ఏర్పడుతుంది అనమాట. ఇది గమనించాల్సిన. అట్లనే ఇక్కడ కూడా సమగోపులు ఇద్దరు కూడా బలహీన పడినటువంటి క్షణంలో శాతవాహనులు వీళ్ళపై దాడి చేసి అధికారాన్ని హస్తగతం చేసుకున్నారని మనకు ఎవరు చెప్తున్నారంటే ఆచార్య పరబ్రహ్మ శాస్త్రి ప్రకారం చెప్తున్నాడు. ఎవరి ప్రకారం అని అడుగుతాడు, ఎవరా ఇద్దరు వ్యక్తులను అడుగుతాడు. సో దీని తర్వాత ఆటోమేటిక్గా మనకి ఏమవుతుంది సార్, ఆటోమేటిక్గా మనకి శాతవాహనులు స్టార్ట్ అవుతారు. అంటే శాతవాహనుల కంటే ముందు ఉన్నటువంటి రాజ్యాలు వీళ్ళ తర్వాత శాతవాహనులు వచ్చారు. నేను డైరెక్ట్గా శాతవాహనులు చెప్పాను అనుకోండి, శాతవాహనులు చెప్తే మీకు శ్రీముఖుడు అర్థం కాదు, కన్హుడు అర్థం కాదు. నేను డైరెక్ట్గా శాతవాహనులు చెప్పడానికంటే ముందు అసలు శాతవాహనుల కంటే ముందు తెలంగాణలో ఎవరున్నారు? రైట్, తెలంగాణలో శాతవాహనుల పూర్వం కంటే ముందు ఎవరున్నారు? శిలాయుగ సంస్కృతి ఉంది. నేను చెప్పాను ప్రీవియస్ క్లాస్లో ఏం చెప్పాను? ప్రాచీన శిలాయుగము, మధ్య శిలాయుగము, నవీన శిలాయుగము, బృహత్ శిలాయుగము, తామ్ర శిలాయుగము. తర్వాత కొంచెం నాగరికత నేర్చుకున్నాడు మానవుడు.
నాగరికత నేర్చుకొని రాజ్యాలను స్టార్ట్ చేశాడు, రాజ్యాలను పరిపాలించడం స్టార్ట్ చేశాడు, రాజు అయ్యాడు. రాజ్యాన్ని ఏర్పాటు చేసుకున్నాడు, సైన్యాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఎప్పుడైతే రాజు రాజ్యాన్ని సైన్యాన్ని ఏర్పాటు చేసుకున్నాడో ఆటోమేటిక్గా నీకు రాజ్యాలు ఏర్పడుతూ వచ్చాయి. రైట్ అండి. సో మనకి శాతవాహనుల పూర్వయుగానికి సంబంధించి ఒక 3 రాజ్యాల గురించి నేను డిస్కస్ చేయడం జరిగింది. ఒకటి అస్మక రాజ్యము. అస్మక రాజ్యం గురించి 3 రకాల డిస్కషన్ చేసాం. సబక రాజ్యము, పెద్ద బంకూరు గుర్తు రావాలి, దూరికట్ట, ఇక్కడ శీలకుడు అనే నాణ్యాలు బయటపడ్డాయి. దాన్ని బట్టి శీలకుడు పరిపాలించి ఉండవచ్చు, చరిత్రకారుల అభిప్రాయం, పర్టికులర్గా చెప్పలేమండి. తర్వాత మనకి ఆచార్య పరబ్రహ్మ శాస్త్రి ప్రకారము మనకి కోటిలింగాల రాజ్యస్థాపన గోదావరి నది ఒడ్డున జగిత్యాల్లో జరిగినట్లు మనకి తెలుస్తుంది అనమాట. సో ఇవి మనకి శాతవాహనుల పూర్వయుగానికి సంబంధించినటువంటి చాప్టర్. దీంట్లోంచి 1 లేదా 2 మార్కులు అడిగే అవకాశం ఉంది మిత్రులారా. అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి, నాట్ ఓన్లీ గ్రూప్ 1 అండి. గ్రూప్ 1 స్థాయి అంటే గ్రూప్ 1కు ఉపయోగపడుతుంది, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4, ఎస్ఐ కానిస్టేబుల్ అన్నిటికీ కూడా మనకి తెలంగాణ హిస్టరీ చాలా చాలా ముఖ్యం. కాబట్టి అభ్యర్థులు దయచేసి క్లాస్ వినేటప్పుడు శ్రద్ధగా వినండి. మీరు క్లాస్ శ్రద్ధగా వింటే తర్వాత మీకు సంబంధించిన మెటీరియల్ తీస్తే ఆటోమేటిక్గా అర్థమవుతుంది. సో క్లాస్ వినేటప్పుడు చాలా ఎలాబొరేట్గా డిస్కస్ చేస్తూ నేను ఎలా మాట్లాడుతున్నానో నా విధానాన్ని గమనించి మీరు క్లాస్ విన్నట్లయితే తర్వాత మెటీరియల్ తీస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది. మీరు మెటీరియల్ ముందు పెట్టుకొని క్లాసు వింటా అంటే మీరు ఇక్కడ చూసేసరికి అక్కడ క్లాస్ దాటిపోతూ ఉంటుంది. సో ఫస్ట్ క్లాస్ వినండి, తర్వాత దానికి సంబంధించిన చాప్టర్స్ సంబంధించి తెలుగు అకాడమీ బుక్స్ ఉంటే తెలుగు అకాడమీ, లేదా మీకు సంబంధించిన పుస్తకాలు ఏమైనా ఉంటే తీసి చదవండి. ఇది మనకి శాతవాహనుల పూర్వయుగానికి సంబంధించినటువంటి చాప్టర్. అంటే ఇప్పుడు ఆటోమేటిక్గా 2వ చాప్టర్ని మనం కంప్లీట్ చేసుకున్నాం. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలంటే ది గ్రేట్ శాతవాహన డైనెస్టీస్ గురించి చెప్పుకోవాలి. గౌతమపుత్రి శాతకర్ణ మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్. 23వ శాతకర్ణి నేను ఇక్కడ డిస్కస్ చేస్తాను నెక్స్ట్ చాప్టర్లో. సో కాబట్టి మనం చేయాల్సిన విషయం ఏంటంటే శాతవాహనుల గురించి డిస్కస్ చేద్దాం. ఓకేనా? సో నెక్స్ట్ చాప్టర్ మనకి ఏంటంటే శాతవాహనులు. సో ఇప్పుడు మనం శాతవాహనుల గురించి డిస్కస్ చేస్తాం. అంటే 2 చాప్టర్లు కంప్లీట్ అయిపోయాయండి తెలంగాణ హిస్టరీ. చాలా చాలా ఇంపార్టెంట్ అయిన చాప్టర్ అండి. ప్రతి ఆబ్జెక్టివ్ ఎగ్జామ్లో ప్రశ్న లేకుండా లేనటువంటి చాప్టర్ ఇది. శాతవాహనులు దాదాపు 225 బీసీ నుంచి 225 ఏడీ వరకు కూడా వీళ్ళు పరిపాలించినట్లు మనకి చరిత్ర చెప్తుంది. నిజం చెప్పాలంటే శాతవాహనుల గురించి కూడా పూర్తి చారిత్రకమైనటువంటి సమాచారం ఎక్కువగా లేదు. ఇక్కడ కూడా కొన్ని మత గ్రంథాలను నమ్ముకోవాలి మనం. ఇక్కడ కూడా మనం విష్ణు పురాణాన్ని నమ్ముకోవాలి, వాయు పురాణాన్ని నమ్ముకోవాలి, మత్స్య పురాణాన్ని నమ్ముకోవాలి, కొన్ని బౌద్ధ గ్రంథాలను నమ్ముకోవాలి. అందుకని నా చాప్టరైజేషన్ ఎలా ఉంటుందంటే ఇక్కడ శాతవాహనుల గురించి చెప్పుకోవడానికంటే ముందు ఒక 5 అంశాలు డిస్కస్ చేస్తాను నేను. అంటే పొలిటికల్ హిస్టరీకి వెళ్ళడానికంటే ముందు ఒక 5 అంశాల గురించి డిస్కస్ చేస్తాను. ఒకటి విదేశీ సాహిత్యము. విదేశీ సాహిత్యంలో శాతవాహనుల గురించి ఏమైనా రెఫరెన్స్ ఇస్తుందా, ఇస్తే ఎవరిస్తున్నారు, అంతే, దట్స్ ఆల్. మీకు ఆ గ్రంథం చాలా చాలా ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ 2ది స్వదేశీ సాహిత్యము. భారతదేశానికి వేరే దేశం నుంచి చరిత్రకారులు వస్తే వాళ్ళని విదేశీ సాహిత్యము అని పిలుస్తారు, అంటే వాళ్ళు రాసిన గ్రంథాలు కాబట్టి. అదే భారతదేశంలోనే పండితులు ఉంటే, రాజుల దగ్గర ప్రధానమంత్రుల దగ్గర పండితులు ఉన్నారు, కవులు ఉన్నారు, వీళ్ళు కూడా సొంతంగా గ్రంథాలు రాశారు. ఆ గ్రంథాల్లో కూడా అంటే ఒకే గ్రంథం పూర్తి ఇవ్వట్లేదండి, ఒక్కొక్క గ్రంథము అక్కడక్కడ రిఫరెన్స్ ఇస్తుంది. అక్కడక్కడ ఎలా ఇస్తుందంటే ఇగో శాతవాహనులకి ఈ రకమైనటువంటి సంపద ఉంది, వీళ్ళు వ్యాపారం చేశారు, వాణిజ్యం బాగా అభివృద్ధి చెందింది, రేవు పట్టణాలు ఉన్నాయి, వీళ్ళకి వస్త్రాలు ఉన్నాయి, ఇక్కడ వస్త్రాలు తయారు చేసుకున్నారు, ఈ పంటలు పండించారు, అంటే ఒక్కొక్క చరిత్రకారుడు ఒక్కొక్క విధంగా తెలియజేశాడు.
ఇప్పుడు విదేశీ చరిత్రకారుడు ఒక రకంగా చెప్తే స్వదేశీ చరిత్రకారులు కూడా ఒక రకంగా చేశారు. అందుకని నేను విదేశీ సాహిత్యము స్వదేశీ సాహిత్యము రెండు కూడా ఎవరు విదేశీలో ఎవరు స్వదేశీలో ఎవరని చెప్తానండి. నెక్స్ట్ అదే కాకుండా 3 శాసనాలు ఏం చెప్తున్నాయి, ఇన్స్క్రిప్షన్స్. ఏదైనా ఒక రాగి రేకుల పైన కానివ్వండి, ఒక రాతి పైన ఆ రాజు ఆనాటి కాలంలో జరిగినటువంటి సామాజిక పరిస్థితులన్నింటినీ కూడా రాస్తూ ఉండేవాడు. వాటిని శాసనాలను పిలుస్తారు. మీకు శాసనాలు అనగానే మనకి 3 విషయాలు గుర్తు రావాలి మిత్రులారా. ఇన్స్క్రిప్షన్స్ అంటారు ఇంగ్లీష్లో. శాసనము అంటే మొత్తం 3 రకాలుగా ఉన్నాయి. ఒకటి ప్రశస్తి శాసనము, రెండోది దాన శాసనము, మూడోది రాజాజ్ఞలు. శాసనాలు మొత్తం 3 రకాలు. అంటే శాసనము పేరు శాసనము, బట్ అది ఏ టైప్ ఆఫ్ అనేది మనం నిర్ధారించుకోవాలి. ఇప్పుడు దాన శాసనం అంటే దేని తెలియజేస్తుంది సార్? ఫలానా ఎక్స్ అనేటువంటి రాజు దాన శాసనాన్ని వేయించాడు. దాన శాసనం దేని తెలియజేస్తుంది అంటే ఆ రాజు చేసిన దాన ధర్మాల గురించి తెలియజేస్తుంది. దట్స్ ఆల్. అందుకనే దాన్ని దాన శాసనము అన్నారు. అర్థమైందండి? సో దాన శాసనం అంటే దాన ధర్మాలకు సంబంధించి. ఆనాటి కాలంలో రాజు ఏమైనా గ్రామాలను దానం చేశాడా, నెక్స్ట్ భూములను ఏమైనా దానం చేశాడా, అగ్రహారాలు. నేను చెప్తానండి ఈ చాప్టర్లో బ్రాహ్మణులకి అగ్రహారాలు అనే కాన్సెప్ట్ వచ్చింది. బహుమతిగా ఇవ్వడం, దానాలు చేయడం, ధర్మాలు చేయడం, చేసినవన్నీ ఒక ఇన్స్క్రిప్షన్ మాదిరిగా రాయడం. అందుకని వీటిని దాన శాసనాలు అని పిలుస్తారు. రెండవది మనకి ప్రశస్తి శాసనము, మోస్ట్ ఇంపార్టెంట్ అండి. సార్ దాన శాసనం అంటే దాన ధర్మాలు, ఓకే, వెరీ గుడ్. మరి ప్రశస్తి అంటే ఏంటి సార్? ప్రశస్తి అంటే మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే పొగడ్తా అనే అర్థం. ఒకసారి ఎగ్జామ్లో అడిగాడు, ప్రశస్తి అనగా అర్థం ఏమిటి? పొగడ్తా. అంటే ఒక రాజు తనను తాను పొగుడుకుంటూ వేసుకున్నటువంటి శాసనాలని ప్రశస్తి శాసనాలు అంటారు. దట్స్ ఆల్. నేను అంతటి వాడిని, ఇంతటి వాడిని, అది చేశాను, ఇది చేశాను, తనకు తానుగా గొప్పలు చెప్పుకోవడం. అలా గొప్పలు చెప్పుకుంటూ ఒక ఇన్స్క్రిప్షన్ క్రియేట్ చేస్తే దాన్ని మనం ప్రశస్తి శాసనం అని పిలుస్తాం. అంతేకాకుండా శాసనంలో 3వ భాగం ఉంది, చాలా మోస్ట్ ఇంపార్టెంట్, రాజాజ్ఞలు. భారతదేశంలో మొట్టమొదటి శాసనాలు రాజాజ్ఞలే. ఎందుకంటే అశోకుడు వేయించాడు కాబట్టి. అశోకుడి శాసనాలు అన్నీ రాజాజ్ఞలే. అశోకుడి శాసనాలు దాన శాసనాలు కాదు, అశోకుడి శాసనాలు ప్రశస్తి శాసనం కాదు, అశోకుడి శాసనాలు రాజాజ్ఞలు. మీ భాషలో చెప్పాలి అంటే ఒక గవర్నమెంట్ జీవో పాస్ చేసినట్టు అనమాట. ఖచ్చితంగా వీటిని పాటించండి అని వేసేటువంటి ఆ యొక్క రాజాజ్ఞలు ఉన్నటువంటి శాసనాలని రాజాజ్ఞ శాసనాలు అని పిలుస్తారు. మనకు అశోకుడు అనేక రకాల రాజాజ్ఞలు 14 శిలాశాసనాలు వేయించాడు. దాదాపు 181 ప్రాంతాల్లో 181 శాసనాలను 47 ప్రాంతాల్లో వేయడం చూసాం మనం. ప్రతిదీ కూడా రాజాజ్ఞమే. ఒకదాని మీదనేమో అందరూ కూడా బౌద్ధ మతాన్ని ఆదరించండి, ధర్మాన్ని పాటించండి, ఓకేనా. ఇంకొక శాసనం మీద ఏమని రాసి ఉంటుంది? రాజాజ్ఞ ఖచ్చితంగా పాటించాలి. ఎవరు కూడా జంతు బలిని చేయకండి, సహాయపడండి. అంటే ఒక రాజు జీవో పాస్ చేసి, ప్రజలకు జీవో పాస్ చేసి ఇలా ఉండండి అని చెప్పేదే రాజాజ్ఞ. సో అది శాసనాల గురించి కూడా నేను ఈ క్లాస్లో డిస్కస్ చేస్తాను. శాసనాలు అనేవి మనకి ఎక్కడెక్కడ బయటపడ్డావి అనేది పొలిటికల్ హిస్టరీలో నేను డిస్కస్ చేస్తాను. నెక్స్ట్ ఇకపోతే నాణ్యాలు. మనకి సోర్స్ ఎక్కువగా ఎక్కడెక్కడ ఉంటుంది సార్ అంటే శాసనాలు నాణ్యాల మీదనే చరిత్రకారులు ఎక్కువగా తీసుకుంటారు మిత్రులారా. స్వదేశీ గ్రంథాలను అంతగా నమ్మరు. ఎందుకంటే స్వదేశీ గ్రంథాలన్నీ కూడా కొన్ని కాకమ్మ కథలు ఉన్నాయి, నమ్మలేనటువంటి కథలు ఉన్నాయి. విదేశీ గ్రంథాల్లో కూడా కొన్ని తప్పులు ఉన్నాయి. ఇప్పుడు స్వదేశీ గ్రంథాల్లో కొన్ని కాకమ్మ కథలు ఉంటే అలానే విదేశీ గ్రంథాలు ఏమైనా గొప్పవా సార్? లేదు, వాటిలో కూడా కొన్ని తప్పులు ఉన్నాయి. ఇప్పుడు చరిత్రకారులు ఏం చేయాలి? వాటిలో ఉన్న తప్పులేంటో తెలుసుకోవాలి. దట్స్ ఆల్. వాటిని ప్రామాణికంగా తీసుకోవద్దు. వేటిని ప్రామాణికంగా తీసుకోవాలి సార్ అంటే ఒకటి శాసనాలన్నా తీసుకో, 2 నాణ్యాలన్నా తీసుకో. ఎందుకంటే ఈ రెండే నీకు నిజమైనటువంటి చరిత్రను అందజేస్తాయి. దట్స్ ఆల్. సో నిజమైనటువంటి చరిత్రను అందజేసేవి 2 అంటే నాణ్యాలు. దాదాపు తెలంగాణలో 4000 నాణ్యాలు లభించాయి మిత్రులారా. కోటిలింగాలు మనకు చెప్తాం, డిస్కస్ చేస్తాం. విద్యాంక నాణ్యాలు అంటారు ఇంగ్లీష్లో. పంచ్ మార్కుడు కాయిన్స్. ఏం తెలియజేస్తుంది ఒక్కొక్క నాణ్యము? ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక నాణ్యం ఉందనుకోండి, ఆ నాణ్యం మీద అసలు డీటెయిల్స్ ఏమున్నాయి? పేరుందా? రైట్, ఈ పేరు ప్రకారం ఈ రాజు పరిపాలించాడు. ఏదైనా జంతువు ఉందా? ఓకే, ఈ జంతువు.
ఏదైనా మత పరిస్థితులు ఉన్నాయా, వీళ్ళు ఈ మతాన్ని ఆచరించారు. సో నాణాలు అనేవి చరిత్రను అధ్యయనం చేయడానికి వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్గా మనకి నాణాలు అనేవి, కాయిన్స్ అనేవి చాలా చాలా చరిత్రకు ఉపయోగపడుతున్నాయి. ఇకపోతే ఐదవది, వీటిని కూడా నమ్మాల్సిందే. ఐదవది ఏంటి సార్ అంటే పురావస్తు త్రవ్వకాలు. భారతదేశంలో మొట్టమొదటగా పురావస్తు త్రవ్వకాలు అనేవి చాలా చాలా ఇంపార్టెంట్ అండి. మనకి ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా అని చెప్పేసి ఉందండి. అలెగ్జాండర్ కన్నింగ్హామ్ మొదటి దానికి జనరల్ డైరెక్టర్ అనుకున్నాం. తర్వాత జాన్ మార్షల్ అని చెప్పుకున్నాం, మీకు ఇండియన్ హిస్టరీలో వస్తుంది. ఇప్పుడు వాళ్ళు ఏం చేసేవారు, ఏదైనా ఒక ప్రాంతానికి వెళ్ళేవారు, త్రవ్వకాలు చేసేవారు. త్రవ్వకాలు చేసి అక్కడ వస్తువులు దొరికేవి, ఆ వస్తువును C14 అనే ప్రక్రియకు గురి చేసేవారు. కార్బన్ డేటింగ్ అంటారు. ఎప్పుడైతే ఆ ప్రక్రియ గురి చేశారో ఆ ప్రక్రియ ప్రకారం ఏం జరుగుతుందంటే ఇది ఏ కాలానికి సంబంధించింది, వీళ్ళు ఎలా జీవనాన్ని కొనసాగించారు, వీళ్ళు ఏ ఏ పాత్రలు ఉపయోగించారు, వీళ్ళు ఏ ఏ పనిముట్లను ఉపయోగించారు, వీళ్ళకి జీవన విధానం ఏమిటి, వీళ్ళకి సామాజిక పరిస్థితులు ఎలా ఉన్నాయి, వీళ్ళ ఆర్థిక వ్యవస్థ ఎలా ఉంది, వీటి మనం పురావస్తు త్రవ్వకాల్లో వచ్చినటువంటి వస్తువుల ఆధారంగా చెప్పవచ్చు. సో నేను ఈ 5 అంశాలని డిస్కస్ చేస్తాను ఫస్ట్ శాతవాహనంలో. మొదటగా నేను విదేశీ సాహిత్యాన్ని చూసుకున్నట్లయితే ఒక ముగ్గురు గురించి డిస్కస్ చేస్తాను. నెంబర్ 1 ఎవరంటే ప్లినీ రాసినటువంటి న్యాచురల్ హిస్టరీ. మనకు 2వ శతాబ్దంలో మనకు లాటిన్ భాషలో రోమన్ అనేటువంటి నగరంలో మనకి ప్లినీ ఉండేవాడండి. ఇతను రాసిన న్యాచురల్ హిస్టరీ మనకి శాతవాహనుల గురించి డిస్కస్ చేస్తుంది. ఇదే న్యాచురల్ హిస్టరీ మనకు మౌర్యుల గురించి కూడా డిస్కస్ చేస్తుంది. ఏమంటాడు మనకి ప్లినీ రాసిన న్యాచురల్ హిస్టరీ ఏం చెప్తుంది అంటే మనకి చతురంగ బలాల గురించి కూడా డిస్కస్ చేస్తుంది. అంతేకాకుండా మనకి పెరిప్లస్ ఆఫ్ ది ఎరిత్రియన్ సీ ఇంకొక గ్రంథం దొరికిందండి, విదేశీ గ్రంథం. ఒకటేమో న్యాచురల్ హిస్టరీ రచించింది ఎవరు, ప్లినీ. ఇదే బిట్ అడుగుతాడు అంతకంటే కూడా. ఇంకా డీప్గా అడగాలంటే ఏ భాష, రైట్ అండి, లాటిన్ భాషలో ఉంది. ఏ నగరంలో, ఇది రోమన్ నగరం. అతను ఇంతకంటే బిట్ ఎక్కువ దాటి అడగడండి. రెండవది నేను పెరిప్లస్ ఆఫ్ ది ఎరిత్రియన్ సీ. నేను ఈ గ్రంథం గురించి చెప్పానే అంటే మీకు రావాల్సిన డౌట్ ఏంటంటే ఈ గ్రంథ రచయిత ఎవరు తెలవదు, ఆథర్ నేమ్ లేదు దానికి. దాని ఒకసారి మనం ట్రాన్స్లేట్ చేసుకుంటే, తెలుగులోకి ట్రాన్స్లేషన్ చేసుకుంటే పెరిప్లస్ ఆఫ్ ది ఎరిత్రియన్ సీ అంటే ఎర్ర సముద్రంపై దినచర్య. అన్నోన్ పర్సన్ రాశాడండి. ఒక గ్రీకు గ్రంథం ఇది. ఈ గ్రంథం మనకి ఓడరేవుల గురించి చెప్తుంది. శాతవాహనుల కాలంలో మచిలీపట్నం ఓడరేవు గురించి డిస్కస్ చేస్తుంది. అంటే మనకి శాతవాహనుల కాలంలో మచిలీపట్నం అనేటువంటి ఓడరేవు ఉందని పెరిప్లస్ ఆఫ్ ది ఎరిత్రియన్ సీ చెప్తుంది. రచయిత లేడు, అన్నోన్ పర్సన్, మనకు తెలియదు. ఎవరో రాశారు, మొత్తానికైతే రాశారు, బట్ దెర్ ఈజ్ నో ఆథర్ నేమ్. అక్కడ ఆథర్ నేమ్ లేదు. ఇప్పుడు ఆథర్ నేమ్ లేదు కాబట్టి అది అడగడం మనల్ని ఏమని అడుగుతాడు, పెరిప్లస్ ఆఫ్ ది ఎరిత్రియన్ సీ ఏం తెలియజేస్తుంది అంటే ఓడరేవుల గురించి తెలియజేస్తుంది. దట్స్ ఆల్. నెక్స్ట్ ఇకపోతే మూడవది మోస్ట్ ఇంపార్టెంట్, టాలమీ అనేటువంటి ఇంకొక విదేశీ చరిత్రకారుడు. ఇతను జాగ్రఫీ అనేటువంటి ఒక గ్రంథాన్ని రచించాడు. ఇది మనకి 2వ శతాబ్దంలో గ్రీకు భాషలో రాయబడింది. ఇప్పుడు నేను చెప్పినటువంటి ప్లినీ రాసిన న్యాచురల్ హిస్టరీ కానివ్వండి, అన్నోన్ పర్సన్ రాసినటువంటి పెరిప్లస్ ఆఫ్ ది ఎరిత్రియన్ సీ కానివ్వండి, టాలమీ రాసినటువంటి జాగ్రఫీ, ఈ 3 గ్రంథాలు కూడా శాతవాహనుల గురించి ఏ సమాచారం ఇస్తున్నాయి సార్ అంటే శాతవాహనుల యొక్క విదేశీ వాణిజ్యాన్ని డిస్కస్ చేస్తుంది. శాతవాహనుల యొక్క విదేశీ వాణిజ్యాన్ని డిస్కస్ చేస్తుంది అంటే వాళ్ళు ఇతర ఏ దేశాలతో వాణిజ్యం చేశారు, వ్యాపార వాణిజ్యాలు. ఆనాటి కాలంలో విపరీతమైన వ్యాపార వాణిజ్యం ఉందండి. శాతవాహనులు ఎక్కువగా రోమన్ నగరంతో చేసినట్లు మనకు ఆధారాలు బయటపడ్డాయి. వస్తు మార్పిడి పద్ధతులు ఇక్కడ ఉంటే మన దగ్గర ఉన్నటువంటి వస్తువులన్నీ వాళ్ళకి ఎగుమతి చేసేది, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి వస్తువులన్నీ మనం దిగుమతి చేసుకునేది. సో దీన్ని బట్టి ఇంటర్నేషనల్ ట్రేడింగ్ సిస్టమ్ అనేది కూడా మనకి జరిగినట్లు ఈ విదేశీ గ్రంథాలు చెప్తున్నాయి. అంతర్జాతీయ వ్యాపారం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఎప్పుడైతే నువ్వు అంతర్జాతీయ వ్యాపారంలోకి వెళ్తావో అప్పుడు నీ నాగరికత విపరీతమైన అభివృద్ధికి గురయ్యి మంచి అభివృద్ధి స్థానంలోకి వస్తుంది. మనకి ఇవన్నీ విదేశీ సాహిత్యం చెప్తుంది. సో ఇది 3 విదేశీ రచయితల గురించి అండి, ఆ విదేశీ చరిత్రకారుల గురించి. మిమ్మల్ని గ్రంథం పేరు మాత్రమే అడుగుతారు మిత్రులారా, ఓకేనా. నెక్స్ట్ ఇకపోతే విదేశీ సాహిత్యం అయిపోయిన తర్వాత స్వదేశీ, మరి వేరే దేశంలో ఉండేవాళ్ళు భారతదేశంకి వచ్చి భారతదేశంలో ఉండేటువంటి విధానాన్ని చూసి ఒక గ్రంథంలో రాశారు, దాన్ని విదేశీ సాహిత్యం అంటారు, రైట్. మరి భారతదేశంలో కూడా రచయితలు లేరా? ఎందుకు లేరండి, కోకొల్లలు ఉన్నారు.
చాలామంది చరిత్రకారులు ఉన్నారు, పండితులు ఉన్నారు చాలామంది. వీళ్ళంతా రాజుల దగ్గర పనిచేసేవారు. కొంతమంది ఏమో నిష్పక్షపాతంగా చాలా ఎలాబరేట్గా నీట్గా ఉన్నది ఉన్నట్టు రాస్తే, కొంతమంది పండితులేమో రాజుగారి యొక్క మెప్పును పొందడం కోసము, రాజుగారి ఇచ్చే బహుమానాలు తీసుకోవడం కోసము రాజుగారికి తగ్గట్టుగా రాసేవారు. రాజుగారిని అలా పొగిడేవారు, ఇలా పొగిడేవారు. ఆహా రాజా, నువ్వు ఇంతటి గొప్పవాడివి, నీ పాలన ఇలా ఉంది, నీ మతము చాలా వర్ధిల్లుతుంది, నువ్వు ఏ మతాన్ని ప్రవేశపెట్టావో ప్రజలందరూ ఆ మతాన్ని తీసుకున్నారు, నువ్వు వేసిన రాజకీయాలందరూ ప్రజలు పాటిస్తూనే ఉన్నారు, అంత గొప్పవాడు ఇంత గొప్పవాడు అని చెప్పడంతోనే పాటు వాళ్ళు గ్రంథాలు రాశారు. మనకి ఏ ఏ చరిత్రకారుడు లేదా ఏ పండితుడు ఏ గ్రంథాన్ని రాశాడని చాలా చాలా ఇంపార్టెంట్. ఇది కూడా అంతే, శాతవాహనుల గురించి మనకి ఎలాబరేట్గా మనకి ఆన్సర్ ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా. ఒకటి దాంట్లో మనకి పురాణాల గురించి డిస్కస్ చేస్తాం. యాక్చువల్లీ మనకి 18 పురాణాలు ఉన్నాయండి, అష్టాదశ పురాణాలు అంటారు. మత్స్య పురాణం కానివ్వండి, వాయు పురాణం కానివ్వండి, భాగవత పురాణం కానీ, రకరకాల పురాణాలు ఉన్నాయి. మనకి శాతవాహనులు అనేటువంటి టాపిక్ పురాణాల్లో ఏం రాసి ఉంచారంటే, పురాణాల్లో శాతవాహనుల యొక్క వంశావళి ఉన్నది. మీకు అందరికి వచ్చే డౌట్, అడిగే ప్రశ్న, పురాణాలు దేని తెలియజేస్తాయి? వంశావళిని తెలియజేస్తాయి, దట్స్ ఆల్. కానీ మీరు ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, వంశావళి అంటే ఏమిటి? వంశావళి అంటే క్రొనలాజికల్గా రాజుల యొక్క చరిత్ర. ఈ ఒక రాజ్యాన్ని ఎవరు పరిపాలించారు, రాజు ఎక్కడి నుంచి ఎక్కడికి పరిపాలించాడు అంటే ఏ సంవత్సరం నుంచి ఏ సంవత్సరం వరకు, తర్వాత ఎవరు వచ్చారు, వారసత్వం వచ్చిందా, వేరే రాజు వచ్చాడా, తర్వాత వారసత్వంగా తన కొడుకు వచ్చాడు, తన కొడుకు తర్వాత వాడి కొడుకు వచ్చాడు, వాడి కొడుకు తర్వాత వాడి కొడుకు వచ్చాడు. అందుకే దీన్ని వంశావళి అంటారు. మీకు సోషియాలజీ పరంగా చెప్పాలంటే దీన్ని వంశవృక్షము అంటారు. అంటే మనకి ఒక రాజు వస్తే, ఇప్పుడు శ్రీముఖుడు శాతవాహనులు, శివముఖుడు తర్వాత ఇంకొకడు కన్హుడు, వాడి కొడుకు తర్వాత ఇంకొకడు, అట్లా పురాణాలు దేని తెలియజేస్తున్నాయంటే రాజుల యొక్క చరిత్రను తెలియజేస్తున్నాయి. ఏ ఏ రాజు వచ్చాడు, ఎవరిని పరిపాలించాడు, ఏ ప్రాంతాన్ని పరిపాలించాడు, ఎన్ని సంవత్సరాలు ఉన్నాడు, ఏమైనా యుద్ధం చేశాడా, చేస్తే ఏంటి, రాజుల సంఖ్యను తెలియజేస్తుంది మనకి పురాణాలు. మోస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్. అంతేకాకుండా మనకి బౌద్ధ గ్రంథాలు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాయి సార్, అంతేకాకుండా మనకి జైన గ్రంథాలు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాయి, అంతేకాకుండా మనకి హల్లుడు నేను డిస్కస్ చేస్తాను చాప్టర్లో. హల్లుడు ఇతను కూడా ఒక పండితుడు అండి. హల్లుడు రాజు మరియు పండితుడు. సో కాబట్టి హల్లుడు రాసినటువంటి గాథా సప్తశతి, గాథా కథ, సప్త 7 శత 100 700 శృంగార కథల గురించి ఈయన చెప్తున్నాడు. దీన్నే గాథా సప్తశతి అని పిలుస్తారు. ఎవరు రాశారు సార్ గాథా సప్తశతి? హల్లుడు అనేటువంటి రాజు రాశాడు. 700 శృంగార కావ్యాల గురించి డిస్కస్ చేస్తుంది. ఒక్కొక్క కావ్యం ఒక్కొక్కటి ఆనాటి సమాజంలో ఎలా ఉందో రాశాడు. సో రాజు మరియు కవి కాబట్టి ఇతను. సో కాబట్టి మనకి హల్లుడు రాసినటువంటి గాథా సప్తశతి కూడా మనకి ప్రాకృత భాషలో మనకి బయటపడిందండి. సో ఇది కూడా మనకి శాతవాహనుల గురించి చరిత్ర గురించి మనకు వివరణిస్తుంది. ఇక మోస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్ ఏంటంటే సంస్కృత భాషలో ఒక గ్రంథం బయటపడింది. ఇది కూడా మనకి శాతవాహనుల గురించి డిస్కషన్ చేస్తుంది. ఏంటంటే కామసూత్రాలు. ఎవరు రచించారు? వాత్సాయనుడు. సంస్కృత భాషలో రచించాడు. అది ప్రాకృత భాష అయితే సంస్కృత భాష. నేను చెప్తాను సంస్కృత భాషలో ఉండేటువంటి ఆ కామసూత్రాల గురించి, ఆ యొక్క వాత్సాయనుడి గురించి డిస్కస్ చేస్తాను. వాత్సాయనుడు 64 కళలను ఒకసారి అడిగిన ప్రశ్న, కామసూత్రంలో ఉండే కళల సంఖ్య ఏమని పిలుస్తారు? కళల సంఖ్య అయితేనేమో 64, వాటిని ఏమని పిలుస్తారంటే చతుషష్ఠి అనేటువంటి కళను పిలుస్తారు. 4 షష్ఠి అంటే 60, 60 + 4 64, 64 కళల గురించి డిస్కస్ చేయడం జరుగుతుంది. సో ఈ విధంగా మనకి బౌద్ధ గ్రంథాలు, జైన గ్రంథాలు, హల్లుడు రాసిన గాథా సప్తశతి, వాత్సాయనుడు రాసినటువంటి కామసూత్రాలు, ఇవన్నీ కూడా మనకి ఎవరి గురించి సోర్స్ ఇస్తున్నాయి సార్ అంటే మనకి శాతవాహనుల గురించి ఇస్తున్నట్లు మనకి చెప్పుకోవచ్చు. శాసనాలు ఇందాకనే చెప్పాను నేను, శాసనాల రకాలు కూడా చెప్పాను. ఇవి ప్రాకృత భాషలు, పాలీ భాషలో ఏర్పడ్డాయి. ఎందుకంటే అవైదిక మతాలకు వ్యతిరేకంగా ఏర్పడినటువంటి జైన మతము, బౌద్ధ మతము ఇవన్నీ కూడా పాలీ ప్రాకృత భాషలను ఉపయోగించాయి. సామాన్య జనానికి అర్థం కావడం కోసం ఈ భాషను ఉపయోగించారు. సంస్కృత భాషను తక్కువగా ఉపయోగించారు, ఎందుకంటే పండితులు మాత్రమే సంస్కృత భాషను చదివారు, రాశారు. మరి సామాన్య మానవుడికి అర్థం కావాలి కాబట్టి, ప్రజలకు అర్థంగా ఉండాలంటే ఇగో ప్రాకృతము పాలీ భాషలో వేశారు శాసనాలన్నీ కూడా. అదే కాకుండా మన నాణ్యాలు అని చెప్పాను.
శాతవాహనుల యొక్క నాణ్యాలు వెండి, రాగి, సీసము. వెండి నాణ్యాలు, రాగి నాణ్యాలు, సీసం నాణ్యాలు ఇవన్నీ కూడా మనకి లోహాలండి. ఇవన్నీ కూడా మనకి ఈ నాణ్యాలు అంటే ఆ నాణ్యాలు అలా తయారు చేయబడ్డాయి. అలా కాకుండా పోటీన్ అనేటువంటి ఒక నాణ్యం బయటపడిందండి. యాక్చువల్లీ పోటీన్ అంటే మిశ్రమ నాణ్యము. ఈ వెండి రాగిని కలిపి చేసి ఒక నాణ్యంగా తయారు చేస్తారు, దాన్ని పోటీన్ నాణ్యం అని పిలుస్తారు. ఈ పోటీన్ నాణ్యాలు కూడా మనకి తెలంగాణలో మనకి శాతవాహనుల కాలంలో ఎక్కువగా బయటపడ్డట్టు చెప్తున్నాయి. విచిత్రం ఏంటంటే ఈ పోటీన్ నాణ్యాల పైన అంటే ఎప్పుడైతే ప్రోటీన్ నాణ్యం ఉంటుందో ఆ నాణ్యం పైన ద్విభాషా శాసనాలు ఉన్నాయి. 2 ద్విభాష, పాలీ భాష ఉంది, ప్రాకృతం ఉంది. ఒకసారి సంస్కృతం ఉంటుంది, ఒకసారి పాలీ ఉంటుంది. అంటే సామాన్య ప్రజలకు అర్థం కావడం కోసం ఈ నాణ్యాలు వేసి ఉంటారని చరిత్రకారుల అభిప్రాయం. ఎక్కువగా మనకి ఈ భాషలను గమనించినట్లయితే ఓవరాల్గా అంటే తెలంగాణలో దొరికినటువంటి శాతవాహన కాలంలో ఉండే నాణ్యాలన్నీ కూడా ఏ భాషలో ఉన్నాయి సార్ అంటే శాతవాహనకు సంబంధించిన నాణ్యాలన్నీ కూడా పాలీ, ప్రాకృత, సంస్కృత, తర్వాత తమిళ భాష మోస్ట్ ఇంపార్టెంట్. అందుకనే తమిళ అతి ప్రాచీన భాషగా గుర్తిస్తూ ఉంటారు ఇవాల్టి వరకు చరిత్రకారులు. ఆనాటి కాలంలో తమిళను ఉపయోగించారు, తమిళ భాషను కూడా ఉపయోగించారు. అంటే దీన్ని బట్టి మనకి ఇటు తమిళకి, ఇటు మహారాష్ట్రకి, ఇటు కర్ణాటకకి దగ్గర సంబంధాలు ఉన్నాయి. ఇవాళంటే రాష్ట్రాలను ఏర్పాటు చేసుకుని ఒక పేరు పెట్టుకున్నాం మిత్రులారా. ఆనాటి కాలంలో రాష్ట్రాల పేర్లు లేవు, రాజ్యాలే. ఇంత పరిధి ఉంటుంది, ఇన్ని లక్షపు చదరపు కిలోమీటర్లు ఉంటుంది, దట్స్ ఆల్. సో ఇన్ని చదరపు కిలోమీటర్లు ఉంటుంది కాబట్టి దాని ప్రకారము ఈ భాషలు ఏ ప్రాంతంకి వెళ్తే ఆ ప్రాంతము తమిళ ప్రాంతానికి వెళ్తారనుకోండి ఆ నాణ్యాలపై తమిళ భాష ఉండేది. నీకు తెలంగాణ ప్రాంతంలో పెద్దపల్లి, కోటిలింగాలు అక్కడికి వెళ్ళామనుకోండి ప్రాకృతము, పాలీ భాష ఉండేది. కొన్ని ప్రాంతాల్లో సంస్కృత భాషలు ఉండేవి. సో ఇవన్నీ కూడా మనకి ఎక్కువగా ఉండేవి. ఇవి ఇంపార్టెంట్. కానీ దీంతో పాటు మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే నాగార్జునకొండ మరియు కొండాపూర్లో వీరికి సంబంధించినటువంటి టంకశాలలు బయటపడ్డాయి. మీకు వచ్చే డౌట్ ఏంటంటే టంకశాల అంటే ఏమిటి సార్? ఆ నాణ్యాలను ముద్రించేటువంటి ఆ యొక్క ఫ్యాక్టరీని, ఆ రకమైనటువంటి ఆ యొక్క ప్లేస్లో ఉండే ఆ ఫ్యాక్టరీని ఏమని పిలుస్తారంటే టంకశాల. ఇప్పుడు ఏ విధంగా అయితే భారతదేశంలో నోట్లను ముద్రిస్తున్నావు, ఆనాటి కాలంలో కాయిన్స్ను కూడా ముద్రించాలి కదా. మరి రాగి, వెండి, సీసము అలా కాకుండా పోటీన్ నాణ్యం ఉండాలంటే వాటి తయారు చేసేటువంటి ఒక పరిశ్రమ కావాలి. ఆ పరిశ్రమను ఇక్కడ ఏమని పిలుస్తున్నారంటే టంకశాల. తెలంగాణలో శాతవాహనుల టైంలో బయటపడ్డ టంకశాలలు 2. ఒకటి నాగార్జున సాగర్, 2 కొండాపూర్. మోస్ట్ ఇంపార్టెంట్. ఇది దీనికి ఉండేటువంటి విషయం అన్నమాట. ఓకేనా. నెక్స్ట్కి పోతే మనం 5వ సోర్స్ గురించి కూడా డిస్కస్ చేసామండి. ఏంటి 5వ సోర్స్ అంటే మనకి ఇక్కడ 5వ సోర్సు పురావస్తు త్రవ్వకాలు. పురావస్తు త్రవ్వకాలు అంటే త్రవ్వకాలు చేస్తారు. ఏ ప్రాంతంలో ఏం బయటపడ్డాయి? మరి తెలంగాణలో పురావస్తు త్రవ్వకాలు జరగలేదా సార్? విపరీతంగా జరిగాయి, ప్రతి ప్రాంతంలో జరిగాయి. నల్లగొండలో జరిగింది, ఏలేశ్వరంలో జరిగింది, కోట్లింగాల దగ్గర జరిగింది. నెక్స్ట్ ఇక పోతే మనకి కరీంనగర్లో జరిగాయి. నెక్స్ట్ ఇక పోతే పెద్ద బంకూరులో జరిగింది. నేను కొన్ని ఇచ్చానండి ఇక్కడ. కొన్ని ఏంటంటే ఒకటి కోట్లింగాల్లో మనకి పురావస్తు త్రవ్వకాల్లో కొన్ని వస్తువులు బయటపడ్డాయి. 2ది ఏలేశ్వరం, నల్గొండ జిల్లాలో మనకి ఆల్రెడీ నేను ప్రీవియస్ క్లాస్లో ఏలేశ్వరం చాలా ఇంపార్టెంట్ మిత్రులారని చెప్పాను. సమాధుల్లో మనకి ద్వీకరణం బయటపడిందని చెప్పాను. అట్లనే పెద్ద బంకూరు జగిత్యాల జిల్లా అండి. పెద్ద బంకూరు జగిత్యాల జిల్లాలో మనకి పెద్ద బంకూరు అనేటువంటి ప్రాంతంలో మనకి 22 మంచినీటి బావులు త్రవ్వకాల్లో బయటపడ్డది. మోస్ట్ ఇంపార్టెంట్. శాతవాహన కాలం నాటి త్రవ్వకాల్లో 22 మంచినీటి బావులన్నీ ఒకే ప్రాంతంలో బయటపడ్డాయి. ఎక్కడ సార్ అంటే పెద్ద బంకూరు. అంటే ఆనాటి కాలంలో వీళ్ళు మంచినీటి కోసం ఉపయోగించారు. ఆ నీటి బావులు తవ్వుకున్నారు. దేనికోసం? తాగడానికి, వాళ్ళ అవసరాలు తీర్చుకోవడానికి 22 మంచినీటి బావులను ఉపయోగించారు అన్నట్టు మనకి పెద్ద బంకూరులో త్రవ్వకాల్లో బయటపడింది. అలా కాకుండా మనకి బౌద్ధుడికి సంబంధించిన కొన్ని అవశేషాలు, బౌద్ధ మతానికి సంబంధించిన అవశేషాలు కూడా ధూళికట్టలో మనకి బయటపడ్డట్టు. ధూళికట్టలో మనకి మోస్ట్ ఇంపార్టెంట్ ఒక స్తూపం బయటపడింది. చాలా ఇంపార్టెంట్ అండి. మీకు ఎమ్మటే రావాల్సిన డౌట్ ఏంటి సార్? స్తూపం అంటే ఏమిటి? డౌట్ రావాలి. మనం చదవడం డైరెక్ట్గా ఎప్పుడైనా మిత్రులారా మక్కి చదవద్దు. మీకు ఉద్యోగం రావాలంటే అర్థం చేసుకొని మాత్రమే చదవాలి. వాట్ ఈజ్ వాట్ అనే దగ్గర నుంచి స్టార్ట్ చేయండి. ఇప్పుడు నేను ధూళికట్టలో స్తూపము అన్నాను, డైరెక్ట్గా అయిపోతుందండి. స్తూపం అని చెప్పేస్తే అయిపోతుంది. ఇక ఎగ్జామ్లో కూడా స్తూపం అంటే ఏంటి, లేకపోతే ఎక్కడ స్తూపం బయటపడింది ధూళికట్ట, దట్స్ ఆల్. ఏంటి స్తూపం అంటే మనం కొంచెం బౌద్ధ మతంలో గౌతమ బుద్ధుడి గురించి తెలుసుకోవాలి.
బౌద్ధ మతంలో గౌతమ బుద్ధుడు చిట్ట చివరిది మహానిర్యాణం ఈయన బీహార్లోని కుషి అనేటువంటి నగరంలో 80వ ఏట చనిపోవడం జరిగిందండి. దానికి గుర్తుగా స్తూపాన్ని క్రియేట్ చేశారు. స్తూపము అంటే ఒక మాటలో చెప్పాలి అంటే ఆ బౌద్ధ సన్యాసులు లేదా గౌతమ బుద్ధుడి యొక్క అస్థికల పైన ఆ నిర్మించే కట్టడాన్ని ఏమని పిలుస్తారు అంటే స్తూపము అంటారు. మనకు నాగార్జున కొండలో స్తూపం ఉందని గుర్తించండి. స్తూపం ఒకదాంతోనే అయిపోలేదు, 3 రకాల స్తూపాలు ఉన్నాయి. ఒకటి ధాతుగర్భ స్తూపాలు, రెండోది పారుభోజక స్తూపాలు, మూడోది ఉద్దేశిక స్తూపాలు. అంటే ఒక స్తూపాన్ని తీసుకున్నట్లయితే స్తూపం అంటే ఏమిటి, స్తూపం ఎన్ని భాగాలు ఉన్నాయి, ఎన్ని రకాలు ఉన్నాయి అంటే ఏమిటో కూడా తెలుసుకోవాలి. ఇప్పుడు నేను ధాతు గర్భ స్తూపాలు అని అనుకోండి, బుద్ధుడు మరియు అతని అస్థికల పైన అంటే వాళ్ళు ఎప్పుడైతే చనిపోతారో చనిపోయిన తర్వాత ఆ కాఫీని వాళ్ళు కాల్చిన తర్వాత అస్థికలు ఉంటాయి, అస్థికల మీద ఆ అస్థికలను అక్కడ పెట్టి ఒక ప్లేస్లో పెట్టి దాని మీద ఒక కట్టడాన్ని నిర్మిస్తారు. దాన్ని ధాతు గర్భ స్తూపము అని పిలుస్తారు. అదేవిధంగా పారుభోజక స్తూపాలు. పారుభోజక స్తూపాలు అనగానే మీకు ఏం గుర్తు రావాలంటే బౌద్ధ మతానికి సంబంధించిన త్రిపీఠకాలు ఉన్నాయి. అభిధమ్మ పీఠిక, సుత్త పీఠిక, వినయ పీఠిక, 3 రకాల పీఠికలు ఉన్నాయి. ఆ గ్రంథాలు ఉన్నాయి. అంటే బౌద్ధ గ్రంథాల మీద కట్టడాలు కడుతూ ఉంటారు. దాన్ని పారిభోజక స్తూపాలు అంటారు. ఎలా కడతారు సార్? బౌద్ధ గ్రంథాల మీద రాగి రేకులతో బౌద్ధ గ్రంథాలని కవర్ చేస్తారు. ఒక బౌద్ధ గ్రంథాన్ని ఆ రాగి కపాలతో ఇక్కడ పెడతారు, పెట్టి దాని మీద స్తూపాన్ని నిర్మిస్తారు. దాన్ని పారిభోజక స్తూపాలు అంటారు. మరి 3వ స్తూపం ఇంకోటి ఉంది సార్, ఉద్దేశిక స్తూపాలు. అదంటే ఏంటి? సరే, ఒకటేమో అస్థికలు అన్నావు, వెరీ గుడ్. రెండోదేమో గ్రంథాలు అన్నావు. మరి ఉద్దేశిక స్తూపాలు ఏం పెడతారు సార్ అంటే ఏమీ పెట్టకుండా ఉత్త స్తూపాన్ని నిర్మించినట్లయితే దాన్ని ఉద్దేశిక స్తూపం అంటారు. ఏ ఉద్దేశము లేదు దాంట్లో. ఉద్దేశిక స్తూపం ఎటువంటివి ఉండవు దాని మీద. సో కాబట్టి ఈ విధంగా మనకి స్తూపం అనగానే ఒక స్తూపం గురించే కాదండి, స్తూపంలో ఎన్ని రకాలు ఉన్నాయో కూడా తెలుసుకోవాలి. యాస్పిరెంట్స్కి ఉండేటువంటి గొప్ప విషయం ఏంటంటే వాడి జ్ఞానం అనేది సముద్రం లాంటిది. మీరు సముద్రంలోకి వెళ్ళండి, ఒడ్డు తెలవదు, ఇంకా పోతూనే ఉండాలి. జ్ఞానం కూడా అంతే, ప్రతిరోజు ఏదో ఒకటి తెలుసుకుంటూనే ఉండాలి. దట్స్ ఆల్. సో ఈ విధంగా మనకి ఒక స్తూపాన్ని సంబంధించినటువంటి అవశేషాలు బయటపడ్డట్టు మనకి ఈ విధమైన అంటే నేను శాతవాహన చెప్పడానికి పొలిటికల్ హిస్టరీ చెప్పడానికంటే ముందు నేను ఇక్కడ ఏం చేశానంటే శాతవాహనులకు సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా ఒక 5 రిఫరెన్స్ తీసుకున్నాను. విదేశీ సాహిత్యాన్ని తీసుకున్నాను, స్వదేశీ సాహిత్యాన్ని తీసుకున్నాను, నాణ్యాలను తీసుకున్నాను, శాసనాలను తీసుకున్నాను, పురావస్తు త్రవ్వకాలను తీసుకున్నాను. ఈ 5 గ్రంథాల ద్వారా లేదా ఈ 5 విషయాల ద్వారా మనకి శాతవాహనుల గురించి చరిత్ర బయటపడింది. ఇది దీంట్లో ఉండేటువంటి విషయం. ఇకపోతే శాతవాహనులకు సంబంధించినటువంటి కొన్ని వివాదాలు ఉన్నాయి సార్. వివాదాలు అంటే మీ అందరికీ తెలుసు, అర్థం కాకుండా ఒకడేమో నా కులం వాడంటాడు, ఒకడేమో నా మతం వాడంటాడు, ఒకడేమో నా జాతి వాడంటాడు, ఒకడేమో ఆర్యుడు అంటాడు, ఇంకోడేమో కాదండి వీళ్ళు ద్రావిళ్ళు అంటారు, ఇంకోళ్ళేమో యక్షజాతి వారు ఇతను కాదు నాగజాతి వారు అంటారు. అంటే ఎవరెవరు ఏ జాతి అని చెప్పడానికి, ఎవరెవరు ఏ కులం అని చెప్పడానికి, మళ్ళీ వీళ్ళ జన్మస్థలం మీద కూడా అనేక వివాదాలు ఉన్నాయి. ఒకళ్ళేమో కాదు తెలంగాణ కోట్లింగాల్లోనే పుట్టాడు, కొంతమంది ఏమో కాదు మహారాష్ట్రలో పుట్టారు. మహారాష్ట్ర వాళ్ళు అంతా ఏమంటారంటే శాతవాహనులు మా దగ్గరే మొట్టమొదటి రాజ్యస్థాపన చేశారు. ఏమంటే కర్ణాటక వాడు ఏమంటాడంటే చరిత్రకాడు కాదు ఇక్కడే కర్ణాటకలో జరిగింది మొట్టమొదటి రాజ్యస్థాపన. వీళ్ళిద్దరిని పక్క పెట్టి మన ఆంధ్ర వాడు తెలంగాణ వాడు ఏమంటాడంటే హే కాదు మా దగ్గరే జరిగింది. కాన్ఫ్లిక్ట్ వచ్చిందండి, ఒకటి మధ్య ఒకటి కాన్ఫ్లిక్ట్ వచ్చింది. కాన్ఫ్లిక్ట్ని మనం ఐడెంటిఫై చేయొద్దు సార్, చివరికి ఆన్సర్ని ఐడెంటిఫై చేయొద్దు. ఎవడెవడు ఏ కాన్ఫ్లిక్ట్ ఇచ్చాడో చూసుకోవాలి, ఎవడెవడు ఏ వివాదాన్ని చెప్పాడు. ఎవరి ప్రకారము యక్షజాతి వాడు, ఎవరి ప్రకారము నాగజాతివాడు, ఎవరి ప్రకారము వీరు ఆర్యులు, ఎవరి ప్రకారము వీళ్ళు ద్రావిడులు, ఎవరి ప్రకారం వీళ్ళ జన్మస్థలము, ఎవరి ప్రకారం వీళ్ళు రాజధాని. సో ఇక్కడ చాలా గందరగోళమైనటువంటి పరిస్థితి ఏర్పడింది. చరిత్రకారులు కూడా భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. ఒకడు ఒక విధంగా చెప్తే ఇంకోటి ఇంకో విధంగా చెప్పాడు. మనం ఏం చేయాలి, ఎవడు ఏం చెప్పాడో నేర్చుకోవాలి. దట్స్ ఆల్. ఓకేనా? సో ఇప్పుడు నేను శాతవాహనులకు సంబంధించినటువంటి వివాదాల గురించి ఒక 15-20 నిమిషాల పాటు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది.
ఏంటండి ఇప్పుడు శాతవాహనులకు సంబంధించిన వివాదాలు ఒకసారి డిస్కస్ చేద్దాం. ఒక మార్క్ వస్తుందండి. ఏమేమి వివాదాలు ఉన్నాయో ఒకసారి చూసుకున్నట్లయితే మొదటి వివాదము అసలు ముందు ఎవరేం చెప్తున్నారో చెప్పి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. శాతవాహనులు అసలు ఆర్యుల ద్రావిడుల? ఎందుకంటే భారతదేశంలో రెండు రకాల కాన్సెప్ట్ జరుగుతుందండి. ఉత్తర భారతదేశం వాళ్ళని ఆర్యులని, దక్షిణ భారతదేశం వాళ్ళని ద్రావిడులు. ఇప్పుడు ఆర్య భాష మాట్లాడతారు కాబట్టి ఆర్యులు, ద్రావిడ భాష ద్రవిడియన్ భాష కుటుంబానికి చెందిన వాళ్ళు కాబట్టి ద్రావిడులు. ఇప్పటికీ ఉందండి ఈ కాన్సెప్ట్. ఉత్తర భారతదేశం వాళ్ళని ఆర్యులని పిలుస్తారు, దక్షిణ భారతదేశం వాళ్ళని ద్రావిడులని పిలుస్తారు. మరి నాకు వచ్చిన డౌట్ ఏంటంటే అసలు శాతవాహనులు ఆర్యుల ద్రావిడుల? పొంతన లేదు, ఆన్సర్ ఐడెంటిఫై లేదు. కానీ ఒక ఇద్దరు చరిత్రకారులు రెండు రకాల థియరీస్ ఇచ్చారండి. ఒక ఆయన బిఎస్ఎల్ హనుమంతరావు అనేటువంటి చరిత్రకారుడు ఏమంటున్నారంటే శాతవాహనులు ఆర్యులే. ఎవరి ప్రకారము? బిఎస్ఎల్ హనుమంతరావు ప్రకారం. ఆయన ఏమంటాడంటే ఉత్తర భారతదేశం నుంచి వీళ్ళు వలస దక్షిణ భారతదేశానికి వచ్చారు, ఇక్కడ రాజ్యస్థాపన చేయడానికంటే ముందు వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు? ఉత్తర భారతదేశం నుంచి వచ్చారు, కాబట్టి వీళ్ళు ఆర్యులు. ఈయన విధానం ఇదండి. మరి నీకు ఆర్ఎస్ శర్మ అనే ఇంకొక చరిత్రకారుడు ఏమంటున్నాడు అంటే కాదండి, వీళ్ళు ఆర్యుల సంస్కృతికి సంబంధించిన వాళ్ళు కాదు, అసలు వీళ్ళు ఆర్యులు కాదు, వీళ్ళు ద్రావిడులే, వీళ్ళు ఎక్కడి నుంచి రాలేదు, ఇక్కడ ఉండేటువంటి ఒక తెగ కాస్త బలమైనటువంటి తెగగా మారి సమగోపుల వద్ద ఇందాక చెప్పుకున్నాం మనం, సేనాపతులుగా చేరి రాజ్యస్థాపన చేశారు, కాబట్టి వీళ్ళు ద్రావిడులే, వీళ్ళు ఎక్కడి నుంచి రాలేదు. కాన్ఫ్లిక్ట్ వచ్చిండింది చాలామందికి. మిమ్మల్ని ప్రశ్న, ఎవరి ప్రకారం ఆర్యులు? దట్స్ ఆల్. బిఎస్ఎల్ హనుమంతరావు. ఎవరి ప్రకారం ద్రావిడులు? ఆర్ఎస్ శర్మ. ఇంతకంటే ప్రశ్న దాటి అడగడండి. ఎందుకు అంటున్నాడంటే ఒకళ్ళేమో ఉత్తర భారతదేశం దక్షిణ భారతదేశంకి వచ్చారు కాబట్టి, సరే దక్షిణ భారతదేశంలో రాజ్యస్థాపన చేసినప్పటికీ వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు? ఉత్తర భారతదేశం నుంచి వచ్చారు, కాబట్టి వీళ్ళు ఆర్యులే. కాదండి, వీళ్ళు ఉత్తర భారతదేశం నుంచి రాలేదు, దక్షిణ భారతదేశంకి వచ్చి దక్షిణ భారతదేశంలోనే ఉన్నారు వీళ్ళు, కాబట్టి వీళ్ళు ద్రావిడులే. సో మనల్ని అడిగే ప్రశ్న ఎవరని మాత్రమే అడుగుతాడు. నెక్స్ట్ ఇకపోతే మనకి శాతవాహనులు ఏ జాతి వారు? ఇక్కడ రెండు జాతులు ఉన్నాయండి, ప్రధానమైనటువంటి జాతులు తెలంగాణలో ఆనాటి కాలంలో. యక్షజాతి, నాగజాతి. యక్షజాతి వారిని కొంతమంది అంటున్నారు, కాదండి వీళ్ళు నాగజాతి వారిని కొంతమంది అంటున్నారు. ఎవరేమంటున్నారంటే సోమదేవుడు రాసినటువంటి ఒక పండితుడండి కథా సరిత్సాగరం అనేటువంటి గ్రంథంలో వీళ్ళు యక్షజాతి వారని రాసింది. ఇప్పుడు మనకి యక్షజాతి వారిని ఐడెంటిఫై ఇస్తున్నారు, సోమదేవుడు ఇస్తున్నాడు. ఏ గ్రంథంలో? ఏ గ్రంథం అండి? కథా సరిత్సాగరం. యాక్చువల్లీ ఆ గ్రంథంలో ఏం రాసింది అంటే దీపకర్ణి అనేటువంటి ఒక రాజు ఉండేవాడట. మనకు చెప్తుంది కథా సరిత్సాగరంలో ఉండేటువంటి స్టోరీ చెప్తున్నానండి. దాన్ని బట్టి ఆయన యక్షజాతి వారు అన్నాడు. ఏంటి ఆ కథ స్టోరీ అంటే దీపకర్ణి అనేటువంటి ఒక రాజు ఉండేవాడంటండి. ఆ రాజు అంటే ఒకరోజు వేటకు వెళ్ళాడంట. వేటకు వెళ్తే సింహం మీద ఒక బాలుడు కూర్చున్నాడంట. సింహం మీద ఒక బాలుడు కూర్చుంటే ఆ బాలుడంట మనకి ఆ బాలుడు దీపకర్ణి అనే వ్యక్తి కనపడ్డాడంట. కనపడితే ఆ దీపకర్ణి వెళ్ళి ఆ సింహం నుంచి ఆ బాలుని కాపాడాడంట. ఆ బాలుడు సింహం ముందు కూర్చున్నాడు కాబట్టి, సాతుడు అనేటువంటి వాహనం మీద కూర్చున్నాడు కాబట్టి అతడే శాతవాహనుడు. సాతుడు అనేవాడు యక్షజాతి వాడు అని చెప్పడానికి మన కథా సరిత్సాగరం చెప్తుంది. నమ్మడానికి వీలుందా అండి? ఆయన గ్రంథం అలా రాశాడు, నమ్మడానికి వీల్లేదు. ఒక బాలుడు సింహం మీద కూర్చోవడం ఏంటి? సింహం ఏమనకపోవడం ఏంటి? సింహం నడుచుకుంటూ పోతుంటే దాని మీద బాలుడు ఏదో స్వారీ చేసినట్టు ఏంటి? నమ్మడానికి వీలుందా? లేదు. కానీ మనకి సోర్స్ ఏంటంటే కథా సరిత్సాగరంలో ఈ స్టోరీ ఉంది. సో దీన్ని బట్టి ఆ బాలుడు సింహం మీద కూర్చున్నాడు, సాతుడే శాతవాహనుడు అయ్యాడు, సాతుడు యక్షజాతి వాడు అని ఎవరు చెప్తున్నారు? సోమదేవుడు చెప్తున్నాడు. సో దీన్ని బట్టి యక్షజాతి వారని తెలుస్తుంది. నెక్స్ట్ ఇంకోటి ఉందండి, యక్షజాతి వారు కాదండి నాగజాతి వారని ఇంకొక ఆయన వాదిస్తున్నాడు. చెప్పాను చరిత్ర కొంచెం గందరగోళంగా ఉంటుంది, ఎవరేం చెప్పారు అది తీసుకోవాలి, మనం ఆన్సర్ని ఐడెంటిఫై చేయొద్దు, జస్టిఫై చేయొద్దు. మధ్యయుగం అనుకోండి, మన దగ్గర ఆన్సర్ ఉంది, ఎందుకంటే ఇన్స్క్రిప్షన్స్ బయటపడ్డాయి, విపరీతమైన ఇన్స్క్రిప్షన్స్ బయటపడ్డాయి, గ్రంథాలు రాశారు, నీట్గా రాశారు, డేట్ టు డేట్గా రాశారు, ఏ టైంలో ఏం జరిగిందో రాశారు. వాటిని నమ్మడానికి వీలుంటుంది కానీ వీటిని నమ్మడానికి వీల్లేదు. సో కాబట్టి నాగజాతి వారు అని ఇంకొక ఆయన చెప్తున్నాడు. ఎవరంటే జనప్రభ సూరి
ఇతను ఒక గ్రంథం రాశాడండి, కల్ప ప్రదీప అనేటువంటి ఒక గ్రంథాన్ని రాశాడు. ఈ గ్రంథంలో వీళ్ళు యక్షజాతి వారు కాదండి అని కొట్టేసి వీళ్ళు నాగజాతి వారు అని రాశాడు. దీనికి ఒక కథ ఉందండి. దీనికి కూడా ఏ కథ ఉందంటే, ఆనాటి కాలంలో నాగరాజు అనేటువంటి ఒక వ్యక్తి ఉండేవాడండి. నాగజాతికి సంబంధించినటువంటి వ్యక్తి నాగరాజు. ఇతనంట ఒక బ్రాహ్మణ స్త్రీని పెళ్లి చేసుకున్నాడంట. ఇప్పుడు నాగరాజు ఒక బ్రాహ్మణ స్త్రీని పెళ్లి చేసుకుంటే వీరిద్దరికీ మధ్య ఒక బాలుడు పుట్టాడు. ఆ బాలుడే శాతవాహనుడు, అతడే శాతవాహన రాజ్యాన్ని స్థాపించాడు. అందుకనే వీళ్ళు నాగజాతి వారు అని చెప్పేసి మనకి కల్ప ప్రదీప చెప్తుంది. ఇది కూడా నమ్మాలా సార్? చెప్పలేమండి. అక్కడేమో సింహం మీద కూర్చున్నాడు, వాడే శాతవాహనుడు అయ్యాడు అన్నాడు ఒక బాలుడు. పోనీ అది నమ్మొద్దులే అని చెప్పేసి ఇది ఖచ్చితంగా నమ్మడానికి కూడా వీలు లేదండి. ఎందుకంటే ప్రాచీన కాలము, ఆనాటి కాలంలో ఒక నాగరాజు శూద్ర కులానికి సంబంధించిన వ్యక్తి అండి. ఒక శూద్రుడు అంటే ఒక తక్కువ కులానికి సంబంధించిన వాడు ఒక ఎక్కువ కులానికి సంబంధించిన బ్రాహ్మణ స్త్రీని పెళ్లి చేసుకునే ఆస్కారం ఉంటుందా? ఉండదు ఆనాటి కాలంలో. ఆనాటి కాలం ఇదండి. ఈనాటి కాలం వాళ్ళకు కూడా యాక్సెప్ట్ చేయట్లేదు. ఈ మధ్య ఏదో కులాంతర వివాహాలు వచ్చాయి కానివ్వండి. ఒకప్పటి కాలంలో అంతర్వివాహాలు ఎక్కువగా జరిగేవి, బహిర్వివాహాలు లేకపోవడం. మరి చాలామంది చరిత్రకారులు ఏమంటారంటే, ఇలా ఎందుకు జరిగి ఉంటుంది? ఒక శూద్రుడు ఒక బ్రాహ్మణ స్త్రీని చేసుకుంటే సమాజం యాక్సెప్ట్ చేయదు కదా. ఓకే, ఒకవేళ చేసుకుంటూ ఉండొచ్చు, మనం ఆన్సర్ చెప్పలేమండి. వీళ్ళిద్దరికి మధ్య ఒక మాస్టర్ పుట్టారు, అతనే శాతవాహనుడు, అందుకనే వీళ్ళు నాగజాతి వారు. ఇప్పుడు యక్షజాతి వారు అని చెప్పడానికి ఒక సోర్స్ దొరికింది, నాగజాతి వారు అని చెప్పడానికి ఒక సోర్స్ దొరికింది, ఆర్యులు అని చెప్పడానికి ఒక సోర్స్ దొరికింది, ద్రావిడులు అని చెప్పడానికి ఒక సోర్స్ దొరికింది. ఓకేనా? నెక్స్ట్ ఇకపోతే ఇంకొక వివాదం విపరీతంగా ఈనాటికి తెలియకపోతున్నటువంటి విషయం ఏంటంటే, శాతవాహనుల యొక్క జన్మస్థలం ఏంటి? శాతవాహనుల యొక్క జన్మస్థలము ఎప్పుడైతే ఏ రాజైనా లేకపోతే ఏ రాజ్యస్థాపన అయినా ఎక్కడైతే జరుగుతుందో దాని జన్మస్థలంగా పిలుస్తామండి. మరి జన్మస్థలాన్ని ఒకసారి గమనించినట్లయితే ఒకే జన్మస్థలం ఉందా సార్ అంటే లేదు. ఇక్కడ కూడా చాలామంది చరిత్రకారులు చాలా రకాలుగా చెప్పారు. మహారాష్ట్ర చరిత్రకారులేమో మహారాష్ట్రలో ఈ ప్రాంతంలో పుట్టారన్నారు. కర్ణాటక చరిత్రకారులేమో కాదండి, కర్ణాటక ఈ ప్రాంతంలో పుట్టారు, వీళ్ళ జన్మస్థలం ఇక్కడే అన్నారు. ఇకపోతే ఆంధ్రవాదమేమో లేదండి, ఆంధ్రాలోనే పుట్టారు, ఈ ప్రాంతంలో పుట్టి. ఎవడి వాదన వాడిది, ఎవడి విధానం వాడిది. సో ముందుగా నేను కర్ణాటక వాదంలో కర్ణాటకలో ఉండేటువంటి ఆ వ్యక్తుల గురించి ఒకసారి మనం డిస్కస్ చేసుకున్నట్లయితే, కర్ణాటకలో ఉండేటువంటి చరిత్రకారులు ఏం చెప్తున్నారంటే, వాసుదేవ విష్ణు మిరాసి అనే చరిత్రకారుడు ఏమంటున్నారంటే, శాతవాహనుల యొక్క జన్మస్థలము విదర్భ. సో విదర్భ జన్మస్థలం అని ఎవరు చెప్తున్నారు? వాసుదేవ విష్ణు మిరాసి ఆయన కర్ణాటక చరిత్రకారుడు అండి. ఇంకొక కర్ణాటక చరిత్రకారుడు కూడా ఏం చెప్తున్నాడంటే, శ్రీనివాస్ అయ్యంగార్ అనేటువంటి ఒక చరిత్రకారుడు కూడా చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడంటే, వీళ్ళది నాసిక్ అని, వీళ్ళ జన్మస్థలం నాసిక్, వీళ్ళలోనే వీళ్ళకి గొడవలు. ఇంకొక ఆయన ఉన్నాడంటే మన కె గోపాలాచారి, ఒక కర్ణాటక చరిత్రకారుడు. కె గోపాలాచారి ఏమంటున్నాడంటే, ఇతని ప్రకారం మనం చాలా ఇంపార్టెంట్ అండి. ఆంధ్రులు లేదా శాతవాహనులు ఆంధ్రులే, కానీ రాజ్యస్థాపన మాత్రం కర్ణాటకలో జరిగింది, అది నాసిక్లో జరిగిందని చెప్తున్నాడు. ఏదో కాన్ఫ్లిక్ట్ ఇచ్చాడు. ఓకే, శాతవాహనులు ఆంధ్రులే మేము ఒప్పుకుంటాం, కానీ వీళ్ళ జన్మస్థలం మాత్రము కర్ణాటకనే. ఇగో నాసిక్లో పుట్టారు, నాసిక్లో పుట్టి ఆంధ్రాకి వెళ్ళి అక్కడ రాజధాని ఏర్పాటు చేసుకుని పరిపాలించారు, కాబట్టి ఆంధ్రులే శాతవాహనుని కాదనట్లేదు. ఎవరు చెప్తున్నారు? కె గోపాలాచారి. కానీ పుట్టింది మాత్రం కర్ణాటకే. ఇది కర్ణాటక వాదండి. వాసుదేవుడు ఒక మాట చెప్తున్నాడు, శ్రీనివాస్ అయ్యంగారు ఒక మాట చెప్తున్నాడు, కె గోపాలాచారి ఒక మాట చెప్తున్నాడు. వీళ్ళు ముగ్గురు ఓవరాల్గా ఏం చెప్తున్నారంటే కర్ణాటకే అని చెప్తున్నారు. వీళ్ళ ముగ్గురిని కొట్టి పారేశారు మహారాష్ట్ర చరిత్రకారుడు. మహారాష్ట్ర చరిత్రకారులు ఏమంటున్నారు చూడండి. విఎన్ సుక్తాంకర్ అనేటువంటి ఒక చరిత్రకారుడు ఏమంటున్నారంటే, వీరి జన్మస్థలము కర్ణాటకలోని బళ్ళారి అంటున్నాడు. మనకి బళ్ళారి వస్తుందండి ఈ ప్రాంత సరిహద్దుల్లో. ఈయనేమంటున్నాడంటే, కర్ణాటకలో జరిగింది రాజ్యస్థాపన, మహారాష్ట్రలో జరగలేదు. సో మహారాష్ట్రలో జరగలేదు కాబట్టి కర్ణాటకలో బళ్ళారిలో జరిగిందని. నెక్స్ట్ ఇకపోతే ఆంధ్రవాదము. ఆంధ్రులు కూడా చెప్పారు. ఆంధ్రులు ఏంటంటే, పురాణాలు శాతవాహనులను ఆంధ్రులు మరియు ఆంధ్రభృత్యులు అన్నారు. మనకు ఒక సోర్స్ దొరికిందండి. ఇప్పుడు మహారాష్ట్రాల గురించి చెప్పుకున్నాం ముగ్గురు, ఒక ఆయన కర్ణాటక గురించి చెప్పుకున్నాం,
ఇప్పుడు మనకు ఆంధ్ర గురించి, ఆంధ్రలో వీళ్ళ జన్మస్థలం అని చెప్పడానికి ఒక సోర్స్ ఏంటంటే మత సోర్స్ దొరికింది, పురాణాలు. పురాణాలు ఏం చెప్తున్నాయంటే, పురాణాల్లో ఆంధ్ర భృత్యులు అని రాసిందంట. యాక్చువల్లీ అంటరాని వాళ్ళు, మ్లేచ్చులు అని రాసిపడి ఉంది. సో కాబట్టి వీళ్ళు ఆంధ్రాలోనే మొట్టమొదటిగా శాతవాహనుల స్థాపన జరిగిందనేది పురాణాలు చెప్తున్నటువంటి విషయం. అదే కాకుండా మనకి ఆచార్య పరబ్రహ్మ శాస్త్రి మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్. నెక్స్ట్ అజయ్ మిత్ర శాస్త్రి, కృష్ణ శాస్త్రి. ఆచార్య పరబ్రహ్మ శాస్త్రి, అజయ్ మిత్ర శాస్త్రి, నెక్స్ట్ కృష్ణ శాస్త్రి. వీళ్ళు ముగ్గురు కూడా తెలంగాణలోనే శాతవాహనుల జన్మస్థలమని, శాతవాహనులు తెలంగాణలోనే మొట్టమొదటిగా ఏర్పడ్డారని వీళ్ళ ముగ్గురు చెప్తున్నారు. చాలా చాలా కాన్ఫ్లిక్ట్ వచ్చింది. మహారాష్ట్ర వాదము ముగ్గురు, కర్ణాటక వాదము ఒక్కరు, నెక్స్ట్ ఇకపోతే ఆంధ్ర వాదము ఒక ముగ్గురు చెప్తున్నారు. మనం ఎవరు ఏది చెప్పారని మాత్రమే తీసుకోవాలి సార్, వాటిలోంచి బిట్టడుగుతాడు. ఇది మనకు ఉండేటువంటి జన్మస్థలం మీద ఒక కాన్ఫ్లిక్ట్, ఒక వివాదం. నెక్స్ట్ ఇకపోతే ఇంకొక వివాదం ఏంటంటే మనకి రాజధానులు అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. రాజధానుల కాన్సెప్ట్ ఆనాటి నుంచి ఈనాటి వరకు ఉంది. క్యాపిటల్ అంటారండి ఇంగ్లీష్లో. ప్రతి రాష్ట్రానికి ఒక రాజధాని ఉంటుంది. రాజధాని క్యాపిటల్, క్యాపిటల్ అంటే మోస్ట్ ఇంపార్టెంట్ అని అర్థం అండి. తెలంగాణ ప్రాంతానికి వచ్చేసి ఇప్పుడు హైదరాబాద్ ఎలా రాజధానో, ఆనాటి కాలంలో రాజధాని చాలా ఇంపార్టెంట్. ఏంటి సార్ రాజధానిలో ఉండేటువంటి విధానం ఏంటి సార్ అంటే, సార్ యాక్చువల్లీ రాజధానులు అనే కాన్సెప్ట్ వచ్చిందంటే, రాజు ఏదైనా ఒక పరిపాలన తీసుకున్నప్పుడు, ఒక రాజ్యాన్ని తీసుకున్నప్పుడు ఒకదాన్ని కేంద్రంగా చేసుకుని పరిపాలిస్తాడు. దాన్నే రాజధాని అంటారు. రాజ్యము, రాజధాని, దట్స్ ఆల్. సీఎం కేసీఆర్ హైదరాబాద్ రాజధానిగా చేసుకొని తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నారు, దట్స్ ఆల్. అంటే ఆనాటి కాలంలో ఒక్కొక్క రాజ్యానికి, శాతవాహనులు ఒక్కొక్క యుగానికి, ఒక్కొక్క వంశానికి ఒక రాజధాని ఉండేది. కానీ ఇక్కడ విచిత్రం ఏంటంటే చాలా రాజధానులు ఉన్నాయి. చాలా రాజధానులు అంటే ఒకసారి ఒక రాజధానిలో ఒక రాజధాని ఉండేది, మళ్ళొక ప్రాంతంలో ఇంకో ప్రాంతం ఇంకో రాజధాని పేరు మార్చేవారు, ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళేవారు. సో రాజధానులు ఏంటో ఒకసారి మనం చూసినట్లయితే శాతవాహనులకి 4 లేదా 5 రాజధానులు ఉన్నట్లుగా మనకి సమాచారం ఇస్తుందండి, ఒక్కొక్క గ్రంథం ఇస్తుంది. నేను జైన గ్రంథం ప్రకారము ఈ వంశ మూల పురుషుడు శాతవాహనుడు. జైన గ్రంథం ప్రకారం, మన పురాణాల ప్రకారం మళ్ళీ వేరే ఒక వ్యక్తి వస్తాడు, శ్రీముఖుడు వస్తాడు. బౌద్ధ గ్రంథాల ప్రకారం వేరే వ్యక్తి వస్తాడు. ఇప్పుడు జైన గ్రంథాల ప్రకారము ఈ వంశ స్థాపకుడు శాతవాహనుడు అంట. ఇతను మెదక్ జిల్లాలోని కొండాపూర్ను పరిపాలించాడు. కొండాపూర్ని పరిపాలించాడు. ఏ జిల్లా? మెదక్ జిల్లా. సో కొండాపూర్ని రాజధానిగా చేసి పరిపాలించినట్లు మనకి జైన గ్రంథం చెప్తుంది. అంతేకాకుండా ఇక్కడ ఈయన శాతవాహనుడు జైనుల కోసం ఒక బసదిని నిర్మించాడు. బసది తెలుసుకోవాలి ఏంటి సార్? ఇందా నేను బౌద్ధ మతం చెప్పినప్పుడు స్తూపం అన్నాను. ఇక్కడ బసది అంటే ఏంటంటే వాళ్ళు జైనులు ఉండేటువంటి రెసిడెన్సీస్ అండి. ఆ యొక్క వసతి గృహాలు మరియు దేవాలయాలను ఏమంటారంటే బసది అని పిలుస్తారు. మోస్ట్ ఇంపార్టెంట్. ఇక్కడ మనకు అనేక నాణ్యాలు లభ్యమయ్యాయండి. శాతవాహనుడికి సంబంధించినటువంటి నాణ్యాలన్నీ కూడా లభ్యమయ్యాయి. సో ఓవరాల్గా అయితే మనకి కొండాపూర్ని రాజధానిగా చేసుకొని పరిపాలించినట్లు మనకి ఒక రాజధాని ఉంటే, ఇంకోటి జగిత్యాల జిల్లా కోటిలింగాల రాజధానిని ఇంకొక గ్రంథం చెప్తుందండి. ఇక్కడ జగిత్యాల అన్నండి తొలి రాజు శ్రీముఖుడి నాణ్యాలు ఇక్కడే బయటపడ్డాయి మిత్రులారా. అంతేకాకుండా మనకి ప్రతిష్టానపురం మహారాష్ట్రలోని ఔరంగాబాద్ జిల్లాలో పైతాన్ అని చెప్పాను ఇందాక, మూలక రాజ్యం అని చెప్పాను. ప్రతిష్టానపురం నుంచి కూడా కొన్ని సంవత్సరాలు రాజధానిగా చేసుకుని పరిపాలించారని మనకి చరిత్ర చెప్తుంది. నెక్స్ట్ ఇకపోతే మోస్ట్ ఇంపార్టెంట్ ధాన్య కటకము. నేను ప్రీవియస్ క్లాస్లో చెప్పాను, ఏన్షియంట్లో ధాన్య కటకము అని, మిడివల్లో ధరణికోట అని, మోడర్న్ విషయానికి వచ్చేసరికి అమరావతి. సో ఇక్కడ ధాన్య కటకాన్ని రాజధానిగా చేసుకుని శాతవాహనులు కొంతకాలం పరిపాలించినట్టు మనకు చరిత్ర చెప్తుంది. అది అయిపోయిన తర్వాత శ్రీకాకుళం, మనకి కృష్ణా జిల్లాలో శ్రీకాకుళం ఉంది. అక్కడ శ్రీకాకుళం కాదండి, కృష్ణా జిల్లాలో శ్రీకాకుళం ఉంది. దాన్ని చేసుకొని కూడా మనకి వీళ్ళు శాతవాహనులు రాజధానిగా చేసి పరిపాలించినట్లు మనకు ఆధారాలు ఉన్నాయి. సో మొత్తానికైతే ఒక రాజధాని లేదండి, వీళ్ళకి 4-5 రాజధానులు ఉన్నాయి. ఒకటి కొండాపూర్ అనుకోవచ్చు, 2 కోటిలింగాలు అనుకోవచ్చు, ప్రతిష్టానపురం అనుకోవచ్చు, ధాన్య కటకం అనుకోవచ్చు, శ్రీకాకుళం, రకరకాల రాజధానులు ఉన్నాయి. ఇక్కడ కూడా రాజధానిలో కూడా మనకి కాన్ఫ్లిక్ట్, వివాదాలు ఉన్నాయి. ఇది మనకి రాజధానుల మీద ఉన్నటువంటి విషయం. ఓకేనా? ఇకపోతే మనకి ఓవరాల్గా దీనికి సంబంధించిన వివాదాల్లో ఈ 4 వివాదాలు 4-5 వివాదాలు చాలా హైలైట్గా ఉన్నాయండి. మిమ్మల్ని ప్రశ్న ఈ 4 వివాదాల నుంచి అడుగుతాడు.
ఎలా అడుగుతాడంటే ఎవరి ప్రకారం ఈ వివాదము వచ్చిందని అడుగుతాడు. ద్రావిడులా, ఆర్యులా, ఇదొక వివాదము. యక్షజాతి వారా, నాగజాతి వారా, ఇదొక వివాదము. వీళ్ళు మనకి జన్మస్థలము, ఇదొక వివాదము, ఎక్కడ ఉన్నారు, మళ్ళీ రాజధాని, వీళ్ళ యొక్క వివాదము. ఇవన్నీ కూడా మనకి రకరకాలైన వివాదాలు ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఇది ఓవరాల్గా శాతవాహనులకు సంబంధించిన కొన్ని చారిత్రక ఆధారాలు. ఇంకా చాప్టర్లోకి ఇంకా పోలేదండి. చాప్టర్లోకి పోవడానికంటే ముందు వాళ్ళ వివాదాలు, వాళ్ళ యొక్క రాజధానులు, వాళ్ళకు ఉన్నటువంటి జన్మస్థానాలు, నెక్స్ట్ వాళ్ళ గురించి ప్రస్తావిస్తున్న విదేశీ గ్రంథాలు, వాళ్ళ గురించి ప్రస్తావిస్తున్న స్వదేశీ గ్రంథాలు, వాళ్ళ గురించి ఉన్నటువంటి నాణ్యాలు, వాళ్ళ కాలంలో బయటపడ్డటువంటి త్రవ్వకాలు, ఇవన్నీ డిస్కస్ చేస్తాను. నేను నెక్స్ట్ క్లాస్లో వీళ్ళకి సంబంధించి రాజుల చరిత్ర చాలా చాలా ఇంపార్టెంట్ అండి. రాజుల చరిత్ర గుర్తుంచుకునే మిత్రులారా, ఇయర్స్ ఇంపార్టెంట్ కాదు. ఎందుకంటే ఇయర్స్ అనేవి కొన్ని పుస్తకాల్లో ఒక విధంగా ఉన్నాయి కాబట్టి ఇయర్స్ ఇంపార్టెంట్ కాదు. ఒకవేళ ఎక్కడైనా ఇయర్ ఇంపార్టెంట్ ఉంటే నేను చెప్పడం జరుగుతుంది. నేను దాదాపు ఒక 30 మంది రాజులు ఈ శాతవాహనులు ఉన్నట్లు మనకి కొన్ని పురాణాలు చెప్తున్నాయి. నేను నెక్స్ట్ క్లాస్లో ఈ రాజుల గురించి, ఒక్కొక్క రాజు తర్వాత వచ్చిన రాజు, ఆ రాజు ఏ యుద్ధం చేశాడు, ఎలా పరిపాలన చేశాడు అనేది నేను నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేయడం జరుగుతుంది. తిరిగి నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.